ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 6 వర్సెస్ 1 through 8. సో మీరు మీ బైబిల్లో గమనించండి. నేను చదివి ప్రార్థించి వాక్యమును మీకు ప్రకటిస్తుండగా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని దీవించాలని ఆ హృదయమును కలిగి ఉండండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనినొకడు చంపుకొన్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడిను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడిను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ప్రార్థన చేద్దాం. సర్వలోకాధిపతి, సార్వభౌముడు అండ్ సర్వాధికారి అయిన ప్రభువా, మరొకసారి మేమందరము మీ పాద సన్నిధిలో మీ వాక్యము కొరకు కనిపెడుచు మీకు ప్రార్థిస్తున్నాం. మీ వాక్యములో జీవముంది. మీ వాక్యము ద్వారానే మాకు కావలసిన జయము లభిస్తుంది. కనుక ఈ సమయంలో సంఘముతో మీ వాక్యము ద్వారా ఈ భాగము నుండి మాట్లాడమని, మీ ఆత్మ బోధ, మీ వాక్య ప్రత్యక్షత మాకు ఇవ్వమని, మాలో ప్రతి ఒక్కరూ నీలో నీ చిత్త ప్రకారము జీవించే కృపలో ఉండునట్లు సహాయము చేయమని, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎందరైతే దీన్ని వింటారో వారికి విశ్వాసము కలుగునట్లు, వారందరూ నీ వాక్యానికి విధేయులగునట్లు, వారి జీవితంలో నీ కొరకు వారు వర్ధిల్లునట్లు కార్యము చేయమని, ప్రతి ఒక్కని పాపమును నీ వాక్య ఉదకము చేత కడిగివేయమని, ప్రతి ఒక్కని బుద్ధిహీనతను నీ వాక్య జ్ఞానముతో తొలగించమని, ప్రతి ఒక్కడికి ఉన్నటువంటి వ్యసనము నుండి నీ వాక్యము ద్వారా విమోచించమని, నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి అండ్ దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో మీ హృదయము, మీ కన్నులు, మీ బైబిల్ తెరిచి వినండి. గత కొన్ని వారాలుగా ప్రభు కృపను బట్టి మనము ప్రకటన గ్రంథంలో సిరీస్ని చేస్తున్నాం. రెవల్యూషన్ సిరీస్లో ఉన్నాం. ఈరోజు 14వ భాగం పార్ట్ 14లోనికి వచ్చాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలను మనం ఈరోజు క్లుప్తంగా వింటాము. అయితే దీని యొక్క అంశము, శీర్షిక, టైటిల్ ఏంటంటే ద సీల్స్ జడ్జిమెంట్. ద సీల్స్ జడ్జిమెంట్, ముద్రల తీర్పులు. ముద్రల తీర్పులు. గడిచిన అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆ యొక్క ముద్రల గురించి, దాన్ని విప్పగలిగేటువంటి యోగ్యుడు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ ముద్రలను విప్పుట అనేటువంటి అంశమును 6వ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ఇక 19వ అధ్యాయం వరకు మనము ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తాం. అంటే ఒక డేంజర్ జోన్లోనికి వెళ్తాం. ఇక్కడ జరగబోయేటువంటి విషయాలు, లేకపోతే ఇక్కడ రాయబడి తెలుపబడినటువంటి విషయాలన్నీ కూడా మామూలు విషయాలు కావు. ప్రపంచము కని విని ఎరుగనటువంటి విషయములను గురించి, భవిష్యత్ కాలంలో సంభవించాల్సినటువంటి విషయములను గురించి దేవుడు బయలుపరిచాడు. ప్రకటన 4వ అధ్యాయంలో దేవుడు సృష్టికర్తగా, సర్వాధికారిగా కనబడతాడు. ప్రకటన 5వ అధ్యాయంలో దేవుడు రక్షణ కారకుడిగా, రక్షణకర్తగా యేసుక్రీస్తు రూపంలో మనకు కనబడతాడు.
ప్రకటన 6వ అధ్యాయంలో ఆయన మరలా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా, లోకంలో ఉన్నటువంటి పాపమును తుడుపు పెట్టేటువంటి గొప్ప దేవునిగా మనకు ప్రత్యక్షమవుతాడు. సో రెవల్యూషన్ 4లో ద లార్డ్ గాడ్, రెవల్యూషన్ 5లో ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, రెవల్యూషన్ 6లో ద లయన్ ఆఫ్ జూడా. ఇక 6 నుండి 19 చాప్టర్స్ వరకు ఆయన యొక్క రాజ్యాన్ని లేకపోతే ఆయన యొక్క తీర్పులను మనం చూస్తాం. రెవల్యూషన్ 4లో క్రియేటర్గా, రెవల్యూషన్ 5లో రిడీమర్గా, రెవల్యూషన్ 6 నుండి టర్మినేటర్గా లేకపోతే జడ్జిగా ఈ దేవుడు మనకు కనబడతాడు. ఇక్కడి నుండే ఈ ట్రిబ్యులేషన్ అనేది, శ్రమల కాలం అనేది, లేక 7 ఏండ్ల శ్రమల కాలం, మహాశ్రమల కాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేది ప్రారంభమవుతుంది. అయితే నేను రెవల్యూషన్ సిరీస్లో గ్రేట్ ట్రిబ్యులేషన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి విషయములను మాత్రమే బోధిస్తూ వెళ్తాను. దాని గురించి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో నా బైబిల్ స్టడీ డానియల్ మీద జరిగింది ఉంది. దాంట్లో మీరు డానియల్ యొక్క బైబిల్ స్టడీని ఫాలో అవుతే 70 వీక్స్ గురించి 2 సందేశాలు ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతే ఆ సమయంలో జరగబోయేటువంటి అనేక అంశములను మీరు బాగా నేర్చుకోగలుగుతారు. కాకపోతే ట్రిబ్యులేషన్ అంటే ఏంటో ఒక మాట ఇక్కడ నేను చెప్పి వెళ్తాను. శ్రమల కాలం అంటే లేక 7 ఏండ్ల శ్రమల కాలం అంటే ఏంటో ఇక్కడ చెప్పి వెళ్తాను. భూమి మీద ఎన్నడూ జరుగునటువంటి అండ్ దీని తర్వాత మరలా ఎన్నటికీ జరుగునటువంటి ఒకానొక ఘోరమైనటువంటి శ్రమలు సంభవించేటువంటి సమయం. మానవ జాతి ఎంతగా శ్రమ పడుతుందో ఎవరు కూడా వివరించలేనటువంటి, అసంఖ్యాకమైనటువంటి వారి మరణానికి కారణమయ్యేటువంటి సమయం. ఆ సమయంలో ప్రకృతి వైపరీత్యాలు దాపురిస్తాయి. ఆ సమయంలో పిశాచుల యొక్క పీడ ప్రపంచ ప్రజల మీద విస్తృతంగా ఉంటుంది. ఆ సమయంలో యూదుల మధ్యలో ఎవరైతే మరి దేవుడికి దూరముగా ఒక రకమైనటువంటి మిథ్యలో, ఒక రకమైనటువంటి అంధకారంలో బ్రతుకుతున్నారో వారికి దేవుడి ప్రత్యక్షత లభించి వారు వెలిగించబడి వారు విమోచించబడేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రపంచమంతటికి సువార్త కనివిని ఎరుగని రీతిలో ప్రకటించబడుతుంది. అండ్ అనేక రకాలైనటువంటి పరిణామాలు దాపురిస్తాయి. అండ్ కొంతమంది రక్షించబడతారు, మిగతా వారందరూ నశించిపోతారు. ఒక బైబిల్ కామెంటేటర్ ఏమంటాడంటే ట్రిబ్యులేషన్ ఈజ్ హెల్ ఆన్ ఎర్త్. అంటే శ్రమల కాలం అనేది భూమి మీద కనబడేటువంటి నరకం. బైబిల్ గ్రంథం కూడా ఈ యొక్క మన వెన్నులో వణుకు పుట్టించి మన రక్తాన్ని బతుకుండగానే గడ్డగట్టించేటువంటి ఈ పరిస్థితిని మరి రకరకాలుగా అభివర్ణిస్తోంది. అంటే రకరకాలుగా బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన మనకు నిర్వచించి చెప్తోంది. ఒక చోట దీన్ని దేవుని దినమని, ఇంకొక చోట ఇది ఉగ్రత దినమని, ఇంకొక చోట ఇది యాకోబు శ్రమని, ఇంకొక చోట ఇది మహాశ్రమల కాలమని, ఇంకొక చోట ఇది మరి దానియేలు యొక్క 70వ వారమని రకరకాలుగా దీని గురించి వాక్యం మనకు చెప్తోంది. ప్రకటన గ్రంథం మొదటి 5 అధ్యాయాల్లో సావరెనిటీ ఆఫ్ క్రైస్ట్ని చూస్తాం. క్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని చూస్తాం. ప్రకటన 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సివియారిటీ ఆఫ్ క్రైస్ట్ని మనము చూడబోతున్నాం. అంటే క్రీస్తులో ఆయన ఎంత దయామయుడు, ఆయన ఎంత దీన మనస్కుడు, ఆయన ఎంత అమాయకమైనటువంటి గొర్రెపిల్లగా మనకి ఇప్పటిదాకా కనబడ్డాడో దానికి భిన్నంగా ఆయన ఎంత దేవాది దేవుడు, ఆయన ఎంత గంభీరమైనటువంటి యూదా గోత్రపు సింహము, ఆయన ఎలాంటి దహించు అగ్నిగా లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, పాపులను కాలరాస్తాడో దాని గురించి కూడా ఆయన మనకు చూపిస్తాడు. ఆయనలో ఎంత తీక్షణత ఉందో, ఎంత తీవ్రత ఉందో, ఆయన అంటే ఏంటో అసలైనటువంటి నిజ స్వరూపాన్ని ఆ సమయంలో మనకి చూపిస్తాడు. నా దేవుడు ప్రేమ గలవాడు, బట్ అట్ ద సేమ్ టైం దేవుడు న్యాయాధిపతి, దేవుడు పరిశుద్ధుడు. కనుక దేవుడు దేవుడుగా ఉండాలి, పరిపూర్ణుడుగా ఉండాలి. అంటే దేవుడిలో ఈ 2 లక్షణాలు ఉండాలి. ప్రేమించాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికి ఏ రకంగా శాస్తి చెయ్యాలో, పాఠం చెప్పాలో, ఎవరిని ఏ రకంగా వంచాలో ఆ రకంగా దేవుడు చెయ్యాలి. మీరు తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో 2వ భాగాన్ని చదువుకోండి. అక్కడ యేసు ప్రభు ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ప్రారంభం గురించి మాట్లాడతాడు. ఇది వేదనలకు ప్రారంభం అంటాడు. సో ఆ వేదనలకు ప్రారంభం అనేది మొదటి 3.5 సంవత్సరాలను సూచిస్తోంది. 7 సంవత్సరాలు కనుక ఫస్ట్ 3.5 years ట్రిబ్యులేషన్గా బైబిల్లో మనం చూస్తాము.
ఆ తర్వాత అక్కడే మత్తయి 24వ అధ్యాయం 20-21 వచనాలు మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు ప్రపంచము ఇంతవరకు కని విని ఎరుగనటువంటి మహాశ్రమ దాన్ని మరి వచ్చి పట్టినప్పుడు అది సతమతమైపోతుందని చెప్తాడు. దాన్ని గ్రేట్ ట్రిబులేషన్గా, అంటే 7 ఏండ్ల కాలంలో రెండవ భాగం, 3.5 సంవత్సరాలుగా ఆయన మనకు చెప్పాడు. సో ప్రకటన గ్రంథాన్ని గురించి నేను 6వ అధ్యాయంలోనికి వెళ్ళక మునిపి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలి. మామూలుగా మనం ఏమనుకుంటాం, బైబిల్ని వారు రాసినప్పుడు ఒక అధ్యాయాన్ని వారు అంటే ఆ యొక్క గ్రంథంలో మనకు మొదట పెట్టి తర్వాత 2 తర్వాత 3 అని పెడితే మనము దాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి, సీక్వెన్షియల్గా వరుస క్రమంలో ఉన్నాయి అని అనుకుంటాం. కానీ ప్రకటన గ్రంథంలో ఎక్కువ శాతం ఆ రకంగా క్రోనలాజికల్ ఆర్డర్ మనకి కనిపించిన కొన్ని చోట్ల యోహాను ఏం చేశాడంటే ఆయనకి ఇది దర్శనముల రూపంలో ఇవ్వబడ్డాయి, విజన్స్ రూపంలో ఇవ్వబడ్డాయి గనుక ఆయన సర్క్యులర్ వ్యూ ఆఫ్ ఈవెంట్స్ని చూశాడు. అంటే అవి కేవలం ఒకదాని తర్వాత ఒకటి కాదు, చుట్టూ గుండ్రంగా జరుగుతున్నప్పుడు ఇక్కడొకదాన్ని అక్కడొకదాన్ని చూస్తున్నాడు కనుక వాటిని ఆ రకంగా ఆయన ప్రకటన గ్రంథంలో రాశాడు. కనుక ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు ఒక రకంగా వివరించినప్పుడు మీకు అర్థమవుతుంది. మనకి లోకంలో 2 రకాలుగా మనుషులు సమయమును తీసుకుంటారు, సమయమును వాడుకుంటారు. క్రానోస్ అంటే అది గ్రీకు పదం, దానిని ఇంగ్లీష్లో టైం, తెలుగులో సమయం అంటారు. క్రానోస్ అంటే సమయం. అందుకనే కొంతమంది డాక్టర్లు పరిశోధనలు చేసినప్పుడు ఎవరికైనా ఒక వ్యాధి వచ్చి ఎక్కువ కాలం ఉంటే దాన్ని క్రానిక్ అని అంటారు. క్రానిక్ డిజీజ్ అంటే దీర్ఘకాల వ్యాధి. సో క్రానిక్ అంటే కాలమును, దీర్ఘకాలమును సూచించేటువంటి విషయం. సో క్రోనోస్ అంటే సమయం. సో ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం మోనోక్రానిజంని గైకొనదు, అంటే అది పాలీక్రానిజం ప్రకారం ఉంటుంది. అదేంటో కూడా మీకు నేను జస్ట్ బ్రీఫ్గా వివరిస్తాను. 2 రకాలైనటువంటి కాలములను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు వినియోగిస్తారు బ్రతుకు తెరువు కోసం, బ్రతకడం కోసం. మొదటి దాన్ని మోనోక్రానిజం అంటారు. మోనోక్రానిజం అంటే ఒకదాని వెంట ఒక్కొక్కటి వరుస క్రమములో జరిగిపోతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి అభ్యాసం, ఎక్సర్సైజ్ లేకపోతే ప్రాక్టీస్ అలవాటు నార్త్ అమెరికాలో ఉన్నటువంటి వారికి, యూరోప్లో ఉన్నటువంటి వారికి, వెస్ట్లో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఒక భాగం, వారి యొక్క అలవాటు. వారు ఏం చేస్తారంటే అన్నింటిలో క్రమబద్ధతను కలిగి ఉంటారు. ఒకేసారి 4 పనులు చేయరు, ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చేసుకుంటూ పోతారు. 1 థింగ్ అట్ ఏ టైం అనేటువంటి డిసిప్లిన్ వారిలో మనం చూస్తాం. సో వీరు మోనోక్రానిక్ పీపుల్ అన్నమాట, డూయింగ్ 1 థింగ్ అట్ ఏ టైం. సో ఇక్కడంతా కూడా ఒక గీతను మీరు ఇట్లా గీసినప్పుడు లీనియర్గా దాన్ని అట్లా గీస్తే అన్ని దానిలో ఒకదాని వెంట ఒకటి ఎలా జరుపుకుంటూ పోతాయో ఆ రకంగా వారి జీవితం ఉంటుంది. ప్రకటన గ్రంథం ఆ రకంగా రాయబడలేదు. ప్రకటన గ్రంథం ఏ రకంగా రాయబడింది? పాలీక్రానిజం అంటారు. పాలీక్రానిజం అంటే ఒకే సమయంలో వరుస క్రమంలో కాకుండా ఇక్కడొకటి జరిగితే ఇక్కడొకటి, అక్కడొకటి ఇక్కడొకటి జరిగేటువంటిది. సో ఈ రకమైనటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తారు? ఇది ఎవరు జీవిస్తారంటే ఏషియాలో ఉండేటువంటి మనము, ఆఫ్రికాలో ఉండేటువంటి ఆఫ్రికన్స్, మధ్యధార మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి మహమ్మదీయులు ఈ రకంగా జీవిస్తారు. అంటే మనకు అందుకనే చూడండి, భారతీయులకు సమయ పాలన ఉండదు. అందరూ మనల్ని చూసి నవ్వుతుంటారు. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే వాళ్ళకి అసలు సమయం అంటే ఏంటో లేదు. ఎందుకంటే వారికి టైం యొక్క స్టాండర్డ్ తెలియదు, విలువ తెలియదు అని మనల్ని ఎగతాళి చేస్తుంటారు అందరూ. సో మనము ఒకటి ఇక్కడ చేస్తాం, ఒకటి అక్కడ చేస్తాం. మనల్ని మల్టీ టాస్కర్స్ అంటారు. అంటే ఒకేసారి 4 పనులు చేస్తుంటాం. ఇక్కడ స్త్రీ ఫోన్లో తల్లితో మాట్లాడుతుంటుంది, ఇక్కడ దోశ వేస్తుంటుంది, ఇక్కడ సంఖలో ఒక పిల్లోడిని ఎత్తుకుని ఉంటుంది. అంటే ఒకే సమయంలో 3 పనులు చేయుట. వేరే విదేశీయులు ఆ రకంగా ఒక్క సమయంలో 3 పనులు చేయరు, ఒక సమయంలో ఒక పని చేస్తారు. కానీ మనం ఒక సమయంలో 4 రకాల పనులు చేస్తాం. సో ఈ యొక్క ప్రకటన గ్రంథం పాలీక్రానిజం ప్రకారం రాయబడింది. దాని అర్థం ఏంటో కూడా నేను మీకు ఈ రకంగా చెప్తాను. మీరు ఎప్పుడైనా ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళారనుకోండి, ఆ షాప్లోనికి మీరు ప్రవేశించారు, ఇటు 2 గోడలు, వెనక గోడ, 3 వైపులా మీకు ఒక 40 టీవీలు వారు గోడకు పెట్టారు. అది టెలివిజన్లను అమ్మేటువంటి దుకాణం. 40 టీవీలు కూడా అన్ని సైజుల్లో, అన్ని రకాలైనటువంటి మరి ఎల్సిడి, ఎల్ఈడి అండ్ వాట్ ఎవర్ డి
టీవీలు అనమాట. సో 40 దాంట్లో మనకి 10 డిఫరెంట్ కార్యక్రమాలు వస్తున్నాయి. ఇక్కడేమో క్రికెట్ వస్తుంది, ఇక్కడేమో సాకర్ వస్తుంది, అక్కడేమో డైలీ సీరియల్ వస్తుంది, అక్కడేమో సినిమా వస్తుంది, అక్కడేమో న్యూస్ వస్తుంది. సో మీరు అక్కడ చూసినప్పుడు కాసేపు క్రికెట్ని చూస్తారు, కాసేపు సాకర్ని చూస్తారు, కాసేపు డైలీ సీరియల్, కాసేపు సినిమా, కాసేపు న్యూస్ ఎట్లా చూస్తారో యోహానుకు దర్శనం వెంబడి దర్శనం వచ్చినప్పుడు కాసేపు ఇది చూస్తాడు, కాసేపు అది చూస్తాడు, కాసేపు అది చూస్తాడు, కాసేపు దీన్ని చూస్తాడు. అందుకనే ఇప్పుడు మీరు చూడండి 6వ అధ్యాయము నుండి జరిగేటువంటి విషయాన్నే మనం తీసుకుంటే 4-5 అధ్యాయాల్లో పరలోకానికి మనల్ని తీసుకుపోయాడు, 6వ అధ్యాయంలో భూమి మీదకి మనల్ని తీసుకుని వస్తాడు, మరలా 7వ అధ్యాయంలో మరలా మనకి ఇంకొక విషయాన్ని చూపిస్తాడు, తర్వాత ఆ రకంగా పరలోకానికి తీసుకెళ్తాడు, భూమి మీదకి తీసుకొస్తాడు, పైకి కిందికి ముందుకు వెనక్కి అటు ఇటు అన్నింటినీ ఆయన తీసుకుంటూ వెళ్తాడు. దీన్ని థియోలాజికల్గా ఏమంటారంటే పెరెంథసిస్ అంటారు. పెరెంథసిస్ అంటే ఒక పారాగ్రాఫ్ని నేను రాసినప్పుడు దానితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక విషయాన్ని నేను ఆ పారాగ్రాఫ్ మధ్యలో ఇన్సర్ట్ చేసేస్తాను. మీరు సినిమా చూసేటప్పుడు థియేటర్లో వారు మధ్యలో ఇంటర్వెల్ పెడతారు చూడండి. మొదటి భాగం అయిపోయిన తర్వాత ఇంటర్వెల్, తర్వాత రెండో భాగం మొదలవుతుంది. సో ఇంటర్వెల్కి మొదటి భాగంతో రెండో భాగంతో సంబంధం లేదు. అదే ప్రకారము బైబిల్లో ఎక్కడెక్కడైతే పెరెంథటికల్ ప్యాసేజెస్ వర్సెస్ వస్తాయో అక్కడ ముందున్న దానికి తర్వాత వచ్చేటువంటి దానికి సంబంధం లేకుండా అవి స్వతంత్రంగా ఏదో ఒక సత్యాన్ని మనకు తెలియచేయడానికి రాయబడిన విషయాలు. సో మీకు ఇక నుండి రెవల్యూషన్ 6 నుండి ముందుకు సాగుతున్నప్పుడు ఇవి మనకు వస్తూ పోతూ ఉంటాయి. కనుక కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి అది చెప్పాడు ఇప్పుడు ఇది చెప్తున్నాడు, అది ముందు ఉండాలి ఇది వెనక ఉండాలి కదా అనేటువంటి మీకు ఆ కన్ఫ్యూషన్ లేకుండా ఇప్పుడే నేను మీకు చెప్పాను. సో కాన్స్టెంట్ షిఫ్టింగ్ అనేది హెవెన్ ఎర్త్, పరలోకం భూలోకం మధ్యలో, ఈవెంట్స్ మధ్యలో, ఘటనల మధ్యలో జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు మేలు. ఇప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు 21 తీర్పులు కనబడతాయి, 21 జడ్జిమెంట్స్. అవి కూడా 3 రకాలుగా విభజించబడ్డాయి. 7-7-7, 7-7-7. మొదట 7 ముద్రలు, తర్వాత 7 బూరలు, తరువాత 7 పాత్రలు, 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బోల్స్. ఈ 3 విషయాలకు సంబంధం ఉందా అంటే ఉంది. 7 ఈ యొక్క ముద్రలతో 7 ఆ యొక్క బూరలు, ఆ తర్వాత 7 పాత్రలు కనెక్ట్ అయి ఉన్నాయి. ఎట్లా అంటే ఈ 6వ ముద్ర తర్వాత ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడుతుందో 7వ ముద్రలో నుండి ఆ యొక్క 7 బూరలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే 7వ బూర విప్పబడుతుందో దాంట్లో నుండి 7 పాత్రలు బయటకు వస్తాయి. దీన్ని ఏమంటారంటే టెలిస్కోపిక్ వ్యూ అంటారు. మీరు ఒక టెలిస్కోప్ని తీసుకున్నారు, దాన్ని మీరు మొదట దాన్ని పట్టుకున్న తర్వాత దాంట్లోని ఒక భాగాన్ని బయటికి లాగుతారు, అది మిడిల్ పార్ట్ మధ్యలో ఉంది. దాని తర్వాత దాంట్లో నుండి ఇంకొకటి బయటికి లాగుతారు, ఇది ఎండ్ పార్ట్ చివరి పార్ట్. సో టెలిస్కోప్లో 3 భాగాలు ఉంటాయి, 1, 2, 3. సో ఈ యొక్క సీల్స్ అనేది ముద్రలు అనేది మొదటి భాగం, ఆ మిడిల్లో ఉన్నటువంటి 2వ భాగం బూరలు ట్రంపెట్స్, ఆ చివరికి వచ్చేటువంటి భాగము అది బోల్స్ అంటే పాత్రలు. సో ఈ రకంగా ఒకదాని నుండి ఒకటిని దేవుడు కనెక్ట్ చేశాడు అండ్ ఆయన యొక్క తీర్పులు ఆ రకంగా జరుగుతాయి. అన్నీ ఒకే రకమైనటువంటి తీర్పులు కావు, కొన్ని చోట ఓవర్లాప్ అవుతాయి, అంటే కొన్ని చోట ఒకే రకంగా అనిపించవచ్చు, కానీ మొదట ఉన్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తీక్షణతో అండ్ ఇంకా ఎక్కువ శాతమును అది ప్రభావితం చేసేటువంటివిగా ఉంటాయి. సో ఇక్కడ ఈరోజు మనం 6వ అధ్యాయంలో సీల్స్ జడ్జిమెంట్లో మనం చూడబోయేటువంటి విషయములు నిజానికి శ్రమల కాలంలో జరుగుతాయి. అంటే సంఘము ఈ పాటికి ర్యాప్చర్ చేయబడింది, ఎత్తబడింది, పరలోకంలోనికి వెళ్ళిపోయింది, ప్రభు సన్నిధానంలో ఉంది. ఆ తర్వాత ఈ భూమి మీదకి దేవుడి తీర్పులు వచ్చినప్పుడు జరగబోయేటువంటి విషయములను గురించి మనము ధ్యానించబోతున్నాం. కానీ మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇప్పటిదాకా మానవ చరిత్రలో భాగములే కదా, దానికి కూడా ఒక అర్థం బైబిల్ మనకిస్తోంది. అవన్నీ నీడలు, ఇక నిజ స్వరూపం ఏదైతే అసలైంది రావాలో అది శ్రమల కాలంలో వస్తుంది. సో ఇదంతా కూడా శ్రమల కాలంలో జరగబోయేటువంటి విషయములుగా దేవుడు మనకు ముందుగానే చూపిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. దాన్ని మీ దృష్టిలో పెట్టుకుంటే మీకు ప్రకటన గ్రంథం అనేది కష్టము అని అనిపించదు. ఈరోజు 4 గుర్రములను, ఆ గుర్రముల మీద ఎక్కి ఉన్నటువంటి వారిని మనం చూస్తాం.
దీన్ని భక్తులు ద 4 హార్స్మెన్ ఆఫ్ ది అపోకలిప్స్ అని కూడా అన్నారు. అంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన 4 గుర్రపు రౌతులు అన్నారు. లేకపోతే రాబోయేటువంటి ప్రళయానికి సంబంధించినటువంటి 4 గుర్రపు రౌతులు అని కూడా అన్నారు. కానీ మనము దీన్ని ముద్రల తీర్పులు అన్నట్టుగా తీసుకుంటున్నాం. సో ఈ 4 గుర్రాలలో దేవుడు మనకేం చూపిస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే వచనాలు నేను ఇప్పుడు చదవను, నేను ఇక్కడ మీకు రెఫర్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్తో పాటు మీకు ఒక నోట్ బుక్, పెన్ ఉండాలి. లేకపోతే మీరు ఒకవేళ టెక్కీ అయితే మీ ఐప్యాడో లేకపోతే గ్యాడ్జెటో ఉండాలి, దాంట్లో మీరు దాన్ని రికార్డ్ చేసుకోవడానికి. సో ఇర్మియా 8వ అధ్యాయం 6వ వచనం ప్రకారము గుర్రాలు అండ్ గుర్రపు రౌతులు వారు యుద్ధమునకు సాదృశ్యముగా ఉన్నారు. అండ్ ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం వరకు ఆ భాగాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. నేను జస్ట్ అక్కడక్కడ 1-2 చదువుతాను. 7లో ప్రకటన 9:7లో ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి అని రాయబడి ఉంది. సో ఇక్కడ ప్రకటన 9వ అధ్యాయం 7 నుండి 19 వరకు, ప్రకటన 14వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు గుర్రాలు యుద్ధానికి అండ్ యుద్ధములకు సంబంధించినవిగా మనకు చూపబడ్డాయి. ప్రకటన గ్రంథం 6:1 నుండి 8 వరకు మనం చదివినటువంటి భాగము పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక భాగమునకు సంబంధితమైనటువంటి భాగం. అంటే బైబిల్లో ఎక్కడైనా ఏదైనా రాయబడితే మొట్టమొదట మనము ఇది ఇంకే చోటైనా రాయబడిందా అని తప్పకుండా మనము పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇక్కడ అక్కడ 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల రాయబడినటువంటివి మనకు కంప్లీట్ పిక్చర్ని ఇస్తాయి. అంటే దేవుడు మనతో ఏం చెప్పదలిచాడో పూర్తిగా మనకు చూపిస్తాయి. సో ఈ ప్రకటన 6వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో మనం చూసినటువంటి భాగం ఇంకా ఎక్కడ రాయబడింది? జకరియా గ్రంథం. తర్వాత చదువుకోండి, మీకు వీలైతే 1వ అధ్యాయం అంతా, లేకపోతే 8వ వచనం మాత్రం. వీలైతే జకరియా 6వ అధ్యాయం అంతా, లేకపోతే 3వ వచనం మాత్రం. అక్కడ 4 రంగులు కలిగినటువంటి గుర్రపు రథములను గురించి దేవుడు మాట్లాడాడు. అండ్ ఇక్కడ యోహాను దాని గురించి ఆయన యొక్క ఈ భాగంలో ప్రస్తావించాడు. అది దేవుడి యొక్క వాక్యము మనకు నేర్పే సత్యం. ఇక ఒక్కొక్క ముద్రను మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి 2 వచనాల్లో ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ద ఫస్ట్ సీల్, మొదటి ముద్ర విప్పబడినప్పుడు మనం ఇక్కడ చూడాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే డిసెప్షన్ అంటే మోసం, దగ, లేకపోతే కుట్ర. యేసు ప్రభు ఒక్కడే అర్హుడు, యోగ్యుడు ఈ ముద్రలను విప్పుటకు. కనుక సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుని యొక్క కుడి హస్తంలో ఉన్నటువంటి ఈ చుట్టను తీసుకున్నాడు, దాని మొదటి ముద్రను విప్పాడు. ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు యోహానుకు మరి ఒక సన్నివేశం కనబడింది. ఎందుకంటే నేను చూడగా అని అంటాడు. సో ఈ యొక్క మొదటి ముద్రను గొర్రెపిల్ల విప్పుతున్నప్పుడు యోహాను చూశాడు. యోహాను చూడడం మాత్రమే కాదు, ఆ 4 జీవులలో ఒక జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పగా విన్నాడు. 4 జీవులు ఏంటి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూసాం. 4వ అధ్యాయంలో బహుశా పండితులందరి అభిప్రాయం ఏంటంటే ఈ మొదట ముద్ర విప్పుతున్నటువంటి సందర్భంలో ఉరుము వంటి శబ్దము ఎవరి నుండి వచ్చిందంటే మొదటి జీవి నుండి వచ్చి ఉండాలి. మొదటి జీవి సింహపు ముఖమును కలిగినటువంటిదిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అలాంటి మరి ఉరుము లాంటి థండరస్ వాయిస్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెపిల్ల మాత్రమే దేవుడి యొక్క చుట్టలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, సంకల్పం ఏంటి, ఆయన లోకముతో ఏమి చేయబోతున్నాడు అనేటువంటి విషయములన్నింటినీ కూడా మనకు చూపించుటకు ఈ ప్రకారము దీని ద్వారా నేర్పిస్తున్నాడు. నవి ఇక్కడ 4 సార్లు రమ్ము 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 అని తెలుగులో మనం చూస్తాము. కింద ఫుట్ నోట్లో 5లో మీరు చూస్తే కొన్ని ప్రాచీన ప్రతులలో వచ్చి చూడుము అని పాఠాంతరం అని కూడా ఉంది. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కమ్ అండ్ సీ అని ఉంటుంది, కానీ కొన్నింట్లో కమ్ అని మాత్రమే ఉంటుంది. దాని గురించి కూడా ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి. ఈ 4 జీవులు ఎవరిని రమ్మంటున్నాయి? కొంతమంది అన్నారు యోహానుతో చెప్తున్నాయి రా వచ్చి చూడు అని. కానీ అది కాంటెక్స్ట్కి ఏ రకంగా కూడా ఫిట్ అవ్వదు. అంటే సందర్భంలో అక్కడ మనకి ఏదైతే దేవుడు నేర్పిస్తున్నాడో దాంట్లో యోహానుకు వచ్చి చూడమని ఆయన చెప్పుట లేదు.
అందుకనే కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఆ రకంగా ఉన్నప్పటికీ అనేకమైన ప్రాచీన ప్రతుల్లో ఆ రకంగా లేదు. సో మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ కూడా ఎక్కువ దేనికి ఉందంటే కమ్ అనేటువంటి పదానికే ఉంది, రమ్ము అనేటువంటి ఒక ఆజ్ఞకు మాత్రమే ఉంది. సో ఇది ఎవరిని సూచిస్తోంది? యోహానును సూచించుట లేదు, అక్కడ ఉన్నటువంటి 4 గుర్రాలను, ఆ రౌతులను సూచిస్తోంది. గ్రీకులో దీన్ని ఎర్కోమాయి అనేటువంటి పదముగా దేవుడు వినియోగించాడు. ఎర్కోమాయి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కమ్ అండ్ గో, రా అండ్ వెళ్ళు, లేకపోతే గెట్ గోయింగ్, ఇక వెళ్ళడం మొదలుపెట్టు. సో దీని యొక్క అర్థం ఏంటంటే కమ్ అవుట్ అండ్ గెట్ గోయింగ్, బయటికి రా, ఇక ముందుకు వెళ్ళు. సో ఇది యోహాను కాదు, ఈ యొక్క గుర్రాలన్నీ కూడా భూమి మీదకి దేవుడి యొక్క తీర్పులతో పంపించబడుతున్నాయి కనుక అప్పటిదాకా మరుగైనటువంటి వాటిని ఈ యొక్క 4 జీవుల ద్వారా దేవుడు శాసిస్తున్నాడు. బయటికి రండి, ఇక లోకానికి వెళ్ళండి. కనుక ఫిట్టింగ్ ఎక్కడుందంటే అక్కడే మనకు కనబడుతోంది. పాత దినాల్లో 1వ దశాబ్దం 2వ దశాబ్దంలో మీరు చూస్తే ఒక నాటకాన్ని థియేటర్లో ప్రదర్శించక మునుపు నాటకశాల మేనేజర్ ఆ యొక్క బృందం అంతటికి ఆ థియేటర్ వెనకాల ఉన్నటువంటి గ్రీన్ రూమ్లోకి వచ్చి చెప్తాడంట, ఇక బయటికి రండి, నాటకాన్ని మొదలు పెట్టండి. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ దేవుడు వీరిని బయటకు వచ్చి నాటకం వేయమని చెప్పట్లేదు, కానీ దేవుడు వీరిని బయటకు వచ్చి లోకంలో ఎంతమంది అయితే నీచులు, ఎంతమంది అయితే నికృష్టులు, ఎంతమంది అయితే నాటక రాయుళ్ళు ఉన్నారో వాళ్ళందరి పని పట్టమని చెప్తున్నాడు. సో ఇది మీరు ఆ రకంగా తీసుకోవడం చాలా అవసరం. మొదట యోహాను ఏం చూశాడు? మరియు నేను చూడగా 2వ వచనంలో ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడింది. సో యోహాను చూస్తుంటాడు, వింటుంటాడు. సో చూసినప్పుడు ఆయనకు ఒక తెల్లని గుర్రం కనబడింది. గుర్రం మీద ఒక వ్యక్తి మరి రౌతుగా, గుర్రపు స్వారీని చేసేటువంటి వానిగా, లేకపోతే అశ్వికుడు ఒకడు కనబడ్డాడు. ఇక్కడ అతని చేతుల్లో విల్లుంది. 2 అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. 3 అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఫుట్నోట్ 4 అని కింద మీరు చూస్తే జయశాలిగా అని కూడా ఉంటుంది. నా దీన్ని కొంతమంది మరి వారి యొక్క బిరుదుగా పెట్టుకున్నారు. బైబిల్ ప్రకారము అది మరి ఎవరంటే వారు పెట్టుకోవడానికి దేవుడు అనుమతించినటువంటి విషయం కాదు. సో ఈ యొక్క జయశాలి ఎవరు అనేది ఒక ప్రశ్న. చాలామంది దీన్ని రకరకాలుగా వివేచించి రకరకాలుగా వ్యాఖ్యానించారు. కొంతమంది దీన్ని యేసుక్రీస్తే జయశాలి, ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవడు జయిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి, కాకపోతే కాసేపట్లో నేను దాన్ని రెఫర్ చేస్తాను. అక్కడ యేసు ప్రభు ఏ రకంగా తెల్లని గుర్రం మీద కనబడ్డాడో, జయించుటకు వచ్చాడో ఆ రకంగా ఇది కూడా కనబడుతోంది కనుక ఈయన ఎవరో కాదు యేసుక్రీస్తు అని కొంతమంది అన్నారు. కానీ అక్కడ అది యేసుక్రీస్తుకు సాదృశ్యం కాదు అని ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంకా మంచి పండితులు అందరూ కూడా అది యేసుక్రీస్తు కాదు అని ఖచ్చితంగా చెప్తారు. మరికొంతమంది అన్నారు ఇది యేసుక్రీస్తు కాకపోయింది, ఇది సర్వలోకానికి ప్రకటింపబడేటువంటి సువార్త. మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనాన్ని కోట్ చేస్తారు. అక్కడ ఏమనుంటుంది? సకల జనములకు సువార్త మొదట ప్రకటింపబడును. సో వినాశనం రాకముందు అందరికీ సువార్త ప్రకటించబడాలి కనుక ఈ రకంగా దేవుడు దాన్ని పంపాడు అని కూడా వారు అంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్లో కాంటెక్స్ట్ అంటే నేపథ్యం, సందర్భం చాలా ముఖ్యం. బైబిల్ని ఒక వచనం, ఒక పారాగ్రాఫ్, ఒక చాప్టర్, ఒక బుక్ మీరు ఎక్కడ తీసుకున్నా కాంటెక్స్ట్ డిటర్మిన్స్ ద మీనింగ్. దానికి నిజమైన అర్థాన్ని చెప్పేది, నిర్వచనం చెప్పేది నేపథ్యమే, సందర్భమే, లేకపోతే మీరు దాని యొక్క పెడార్థాలు తీసుకుంటారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? 2వ గుర్రం, 3వ గుర్రం, 4వ గుర్రం అన్ని కూడా వినాశనానికి సంబంధించినటువంటి దేవుని తీర్పులకు ముడిపెట్టబడున్నాయి. కనుక ఈ మొదటిది రక్షణకు సంబంధించినదిగా ఉండదు, రక్షకుడు కాదు, రక్షణ సువార్త కాదు. ఇది కూడా ఆ 3తో వినాశనకరమైన దేవుని తీర్పుకు సంబంధించినటువంటి విషయమే అయి ఉండాలి. అది మనము కాంటెక్స్ట్ని బట్టి చూడాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి ఈ యొక్క మొదట తెల్లటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఎవరు? మీరు తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ వ్యక్తిని నకిలీ క్రీస్తు అని అంటారు, లేకపోతే యాంటీ క్రైస్ట్ అని కూడా అంటారు పండితులు.
క్రీస్తు విరోధి అని అంటారు. కోర్స్ ప్రకటన గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే యాంటీ క్రైస్ట్ అనేటువంటి పదము మనకు ప్రత్యేకించబడి కనబడదు. కాకపోతే బీస్ట్, క్రూర మృగం అనేటువంటి ఆ పదములతో దాని గురించి దేవుడు మనకు ఏ విషయాలైతే వేరే భాగాల్లో నేర్పించాడో అవే భాగములను ఆయన చూపిస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథానికి దానియేలు 9వ అధ్యాయంతో అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంతో సంబంధం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి ఒక్కసారి మీరు వస్తే 4-5 వచనాలు. యేసు ప్రభు యుగ సమాప్తి యొక్క సూచనల గురించి శిష్యులు అడిగినప్పుడు వారితో చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సో ఇది ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో చాలామంది ఐఎమ్ క్రైస్ట్ అని లోకంలోనికి వస్తారు. అండ్ పలువురు అని తెలుగులో ఉంది, కానీ అనేకులు అని యాక్చువల్గా అక్కడ అర్థము అనేకులను మోసపరుస్తారు. సో యేసు ప్రభు ఈ 24వ అధ్యాయంలో ఏదైతే ముందుగానే చెప్పాడో అదే ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో, శ్రమల కాలంలో జరగబోతోంది. దాన్నే దేవుడు యోహానుకు చూపించాడు. సో ఇక్కడ ఈ మొదటి గుర్రంతో మత్తయి సువార్త 24:4-5 వచనాల్లో ఉన్నటువంటి దానికి సంబంధం ఉంది. డిసెప్షన్, మోసము, ఫాల్స్ క్రైస్ట్లు, అబద్ధపు క్రీస్తులు అనేకులను మోసగించడానికి లోకంలోనికి బయలుదేరతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఒకే ఒక పోలిక కనబడుతుంది. ఇక మిగతావన్నీ వ్యత్యాసాలే. ఏంటా పోలిక? అక్కడ తెల్లని గుర్రం, ఇక్కడ తెల్లని గుర్రం. అదొక్కటి తప్పితే ఇంకా ఆయనే ఈ క్రీస్తు అని చెప్పడానికి, అంటే ప్రకటన 19లో ఉన్నటువంటి యేసు ఈ యొక్క రౌతు అని చెప్పడానికి ఆధారాలు లేవు. కాకపోతే రకరకాలుగా వేరు వ్యత్యాసాలు ఉన్నాయి. నేను మీకు కొన్నింటిని, నాకు సమయం తక్కువ కనుక దాంట్లో నేను మీకు చూపిస్తాను. యేసు ప్రభు పరిశుద్ధత అనేటువంటి తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. కానీ ఈ నకిలీ క్రీస్తు లేక నకిలీ క్రీస్తులు అబద్ధపు గుర్రమైనటువంటి ఒక తెల్లటి గుర్రం మీద, అంటే పరిశుద్ధంగా ఉన్నట్టు కనబడేటువంటి ఒక మోసపూరితమైనటువంటి తెల్లటి గుర్రం మీద వారు మనకు కనబడతారు. రెండవ వ్యత్యాసం ఏంటి? యేసు ప్రభు అక్కడ ప్రకటన 19లో ఆయన యొక్క బిరుదులేంటో దేవుడు మనకు చూపించాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు అని బైబిల్ అక్కడ మనకు చెప్తోంది. కానీ ఈ యొక్క అబద్ధపు క్రీస్తుకు ఏమీ పేరు ఇక్కడ మనకు ఇవ్వబడలేదు. మూడవది, వీడు ఒక కిరీటాన్ని పొందాడు. వాడికి కిరీటము ఇయ్యబడేను. ఒకడు ఒక క్రీడలో పోటీలో జయిస్తే అతనికి ఎట్లా ఆ లారెల్ రీత్ ఇవ్వబడుతుందో, ఒక జయ కిరీటం ఎట్లా ఇవ్వబడుతుందో ఆ రకంగా ఇతనికి ఒక కిరీటాన్ని బహుమానంగా ఇచ్చారు ఈ నకిలీ క్రీస్తుకి. కానీ ఇక్కడ ప్రకటన 19లో యేసు క్రీస్తు ప్రభుకి అనేక కిరీటాలు తల మీద ఉన్నాయి. వీడి కిరీటాన్ని గ్రీకులో స్టెఫానోస్ అంటారు. ఈయన తల మీద ఉన్నటువంటి అనేక కిరీటాలను డయాడీమా అని అంటారు. అంటే ఇవి రాజులు పెట్టుకునేటువంటి కిరీటాలు. సో అక్కడ మనకు ఒక వ్యత్యాసం కనబడుతోంది. దాంతోపాటు యేసు ప్రభు ఇక్కడ ఏ రకంగా యుద్ధం చేస్తాడంట? నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించువాడు. సో ఆయన న్యాయంగా నీతితో ఏ రకమైనటువంటి ఎవరికి మరి వేలెత్తి చూపనటువంటి స్థితిలో ఆయన యుద్ధం చేస్తాడు. కానీ వీడు మోసగాడు, మోసపూరితంగా యుద్ధం చేస్తాడు. అందుకనే వీడికి ఒక విల్లు ఇవ్వబడింది. యేసు ప్రభు చేతుల్లో, అంటే ఆయన యొక్క నోట్లో నుండి 2 అంచులు గల ఖడ్గం వస్తున్నట్టు ఆ ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యొక్క నకిలీ క్రైస్తుకి విల్లైతే ఇవ్వబడింది కానీ బాణాలు లేవు. అంటే ఇతడు యుద్ధం చేసినప్పుడు రక్తపాతం అనేది ఉండదు. బ్లడ్ లెస్ ఫైట్, లేకపోతే బ్లడ్ లెస్ వార్ అని చెప్పొచ్చు. దాని అర్థం ఏంటంటే ఇతడు డెమోక్రటిక్ మెథడ్లో, ప్రజాస్వామ్య పద్ధతిలో, చాలా డిసీట్ఫుల్ మెథడ్లో, మోసకరమైనటువంటి పద్ధతిలో అందరినీ తన వైపు ఆకర్షించుకొని, అందరినీ తన గుప్పెట్లో పప్పెట్లుగా మార్చుకొని, అందరికీ తాను మరి ఒక ప్రాఫిట్గా లేకపోతే ఒక ప్రామినెంట్ లీడర్గా తయారవుతాడు. ఇవన్నీ కూడా ఆ కాలంలో వచ్చేటువంటి క్రీస్తు విరోధి, అంటే యాంటీ క్రైస్ట్ని సూచించేటువంటివిగా ఉన్నాయి, కానీ యేసు ప్రభుకి సూచనగా లేవు. అండ్ ఈ యొక్క అబద్ధపు క్రీస్తును ఒక్క జీవి బయటికి రా పో అనగానే వచ్చాడు, పోతున్నాడు. కానీ మనం ఈ పాటికి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూసాం. 4 జీవులు 24 మంది పెద్దలు యేసు ప్రభు ఎదుట సాష్టాంగపడి తమ కిరీటాలు ఆయన ముందు వేసి ఆరాధన చేస్తున్నారు. సో ఇది యేసుక్రీస్తు కాదు అనేది ఖచ్చితమైపోయింది.
దానియేలు 9వ అధ్యాయం 24 నుండి 29 వరకు మీరు తర్వాత చదువుకోండి. ద ప్రిన్స్ దట్ షల్ కమ్, ఏ యువరాజు అయితే రావాలని అక్కడ హెచ్చరించబడిందో, ముందుగానే ప్రవచించబడిందో, ఆ అబద్ధపు క్రీస్తు, ఆ క్రీస్తు విరోధి వాడు వస్తాడు. ఇశ్రాయేలుతో కొంతకాలము ఒక రకమైనటువంటి పీస్ ప్యాక్ట్, అంటే శాంతి ఒప్పందాన్ని చేస్తాడు. తర్వాత దాన్ని విరుస్తాడు. ఆ తర్వాత వారి మీద విరుచుకుపడతాడు. ఇది మనకు తెలుపబడినటువంటి విషయమే. సో ఇక్కడ ఒక మోసాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇప్పటికీ గత 75 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో ఒక లెక్క ప్రకారం, ఒక థియోలాజికల్ మ్యాగజైన్ లెక్క ప్రకారం, ఈ గత 75 ఏళ్లలో 1100 పైచిలుకు రకరకాల మనుషులు ప్రపంచంలో వచ్చి నేనే క్రీస్తును, ఐ యామ్ ద క్రైస్ట్ ఆఫ్ ద బైబిల్, ఐ యామ్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్, ఐ యామ్ ద క్రైస్ట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ అని రకరకాలుగా చెప్పుకున్నారు. సో ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు మనకు జస్ట్ నీడలు కనబడుతున్నాయి. ఆ ప్రకటన 6వ అధ్యాయంలో చెప్పబడినట్లు అక్కడ జరిగేటువంటి మహాశ్రమల్లో నిజ స్వరూపాన్ని వారు చూస్తారు. మనమైతే ఉండం, మనం ఎత్తబడతాం కనుక మనం ఉండం, మనకి యొక్క దుర్దశ పట్టదు. కానీ ఎవరైతే ఉంటారో లోకంలో వారికి యొక్క దుర్దశ పడుతుంది. కొంతమంది పాతకాలపు బైబిల్ పండితులు ఈ గుర్రాల మీద వచ్చేటువంటి నలుగురు వ్యక్తులుగా, ఇండివిజువల్స్గా, పర్సన్స్గా చూడరు, ఫోర్సెస్గా చూస్తారు. అంటే శక్తులుగా చూస్తారు. ఎందుకంటే మీకు కాసేపట్లో అర్థమవుతుంది. చివర గుర్రం మీద వచ్చేటువంటి వాడి పేరు మృత్యు, డెత్. సో డెత్ ఈజ్ నాట్ ఎ పర్సన్. మరణము, మృత్యువు అనేది ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి, అదొక ఫోర్స్. కనుక ఈ విషయాలను ఆ రకంగా తీసుకున్నారు. ఆ రకంగా తీసుకుంటే మనకేమి అక్కడ తప్పు చేసిన వారం అవ్వం. సో మొదట వీడు మోసముతో జయిస్తాడు, తర్వాత యుద్ధం వస్తుంది, తర్వాత కరువు వస్తుంది, ఆ తర్వాత మరణం వస్తుంది. 4 గుర్రాలు ఈ 4ంటికి సాదృశ్యం కనుక ఫాల్స్ క్రైస్ట్లు అనొచ్చు, యాంటీ క్రైస్ట్లు అనొచ్చు, లేకపోతే డిసెప్టివ్ ఫోర్స్ అని మనం అనొచ్చు. ఒకటి మాత్రం ఖాయం, టోటల్ గ్లోబల్ కంట్రోల్. ప్రపంచం అంతటి మీద వీరు అదుపు చేయడానికి కొంతకాలం వీరికి దేవుడు అనుమతినిస్తాడు. అక్కడ కూడా హద్దులు ఆయన విధించాడు. ఇక 2వ సీల్, ద సెకండ్ సీల్లోనికి మీరు వస్తే, 2వ ముద్రను ఆయన విప్పినప్పుడు 3-4 వచనాల్లో యోహాన్ ఏం చూశాడో మనకు రాయబడింది. సెకండ్ సీల్లో మనం చూసేది ఏంటి? డిస్ట్రక్షన్ అంటే వినాశనము. ఆ 3-4 వచనాలు ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. సో ఈ 2వ వ్యక్తి అతను ఒక పిలుపునకు లోబడి వచ్చాడు, వెళ్ళాడు. ఆ పిలుపు ఎవరి దగ్గర నుండి వచ్చి ఉంటుంది? 2వ జీవి 4వ అధ్యాయంలో దూడ వంటి ముఖము కలిగినటువంటిది. బహుశా అది పిలిచి ఉంటే ఇతడు వచ్చి ఉండొచ్చు. మొదటి గుర్రం తెల్లని గుర్రం అయితే 2వ గుర్రం ఎర్రని గుర్రం. అండ్ ఎర్రని కలర్ ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3లో ఇంకొకటికి కూడా ఆపాదించబడి మనకు కనబడుతుంది. అది ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. సో సాతాను ఎర్రని మహాఘట సర్పంగా కనబడతాడు. అండ్ ఎరుపు అనేది రక్తానికి సూచనగా ఉంది. యుద్ధంలో మనుషుల రక్తము చిందింపబడినప్పుడు అదంతా కూడా బ్లడ్ ఫ్లడ్ అంటారు, అంటే రక్తపాతము, రక్తపు వరద అని అంటారు కదా. ఆ రకంగా ఈ యొక్క 2వ గుర్రము వాడు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ యుద్ధములను కలుగజేస్తాడు. సో ఇదొక సింబాలిక్ ఫిగర్, వార్ఫేర్కి సాదృశ్య రూపంలో కనబడేటువంటి ఒక శక్తి అని మనం చెప్పచ్చు. ప్రపంచంలో ఇంతవరకు అనేక యుద్ధాలు జరిగాయి. చరిత్ర మనకు వాటన్నింటినీ నమోదు చేసి పెట్టింది. మొట్టమొదటిసారి భూమి మీద రక్తాన్ని కయీను అనేటువంటి ఒక దుర్మార్గుడు తన సహోదరుడైనటువంటి ఏబేల్ను చంపినప్పుడు చిందించాడు. ఇక అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా భూమి మీద మనుషుల రక్తాన్ని చిందిస్తున్నారు. చిన్న మొత్తం కావచ్చు, పెద్ద మొత్తం కావచ్చు, వినాశనకరమైనటువంటి స్థాయిలో కావచ్చు. కానీ ఇది చారిత్రాత్మకమైనటువంటి సత్యం. కాకపోతే ఇప్పటిదాకా ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధపాతాలన్నీ ఒక ఎత్తు, ఆ 7 ఏళ్ల కాలంలో జరగబోయేటువంటి యుద్ధపాతాలు మరో ఎత్తు అనేది మరలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నీడలు, నిజ స్వరూపం అప్పుడు వస్తుంది. మాస్కో గజెట్ ప్రకారము మాస్కోలో ఉన్నటువంటి ఒక రష్యన్, ఆయన పేరు గుస్టావ్ వాల్బర్ట్, ఆయన ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ని తన కంప్యూటర్ ద్వారా ఆయన బయటికి తీసుకుని వచ్చాడు. కంప్యూటరైజ్డ్ రీసెర్చ్ ఇది. ఆయన రీసెర్చ్ ప్రకారము క్రీస్తుకు పూర్వము
1496 సంవత్సరం 1496 BC నుండి AD 1861 క్రీస్తు శకము 1860 సంవత్సరం వరకు 61 సంవత్సరం వరకు దాదాపు 3358 సంవత్సరాల కాలంలో కేవలము 227 సంవత్సరాలే భూమి మీద ప్రపంచంలో నెమ్మది ఉండింది, పీస్ ఉండింది. మిగతా 3130 సంవత్సరాలు యుద్ధమే జరిగింది. సో ఆయన లెక్కగట్టాడు, ప్రతి 13 సంవత్సరాలకు 1 సంవత్సరం సమాధానం, 13 సంవత్సరాలు యుద్ధం జరిగితే 1 సంవత్సరం నెమ్మది. సో ఈ ప్రకారము ఈ యొక్క గతంలో జరిగినటువంటి విషయం. అండ్ గడిచిన 300 సంవత్సరాల్లో యూరోప్ని మీరు తీసుకుంటే 286 యుద్ధాలు జరిగాయి ఒకే ఒక ఖండంలో. అండ్ 1500 BC నుండి 1860 AD వరకు 8000 పీస్ ట్రీటీస్, 8000 సమాధాన ఒప్పందాలు ప్రపంచం కుదుర్చుకుంది, అన్నింటినీ విరిచేసింది. ఒక్కొక్క సమాధాన ఒప్పందము కాలము ఎంత, దాని యొక్క టైం ఎంత అంటే 2 సంవత్సరాలు. అంటే పీస్ చేస్తారు, బ్రేక్ చేస్తారు, పీస్ మేకింగ్, పీస్ బ్రేకింగ్. సో మన లోకంలో మనుషులు ఎంత మరి అస్థిరులుగా, అవివేకులుగా అండ్ దారుణమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వారిగా ఉన్నారో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. సమాధానం అనేది అది ప్రపంచం ఉత్పత్తి చేయలేనటువంటి విషయం. సమాధానము, శాంతి, నిజమైనటువంటి శాంతి అనేది వ్యవస్థలు ఉత్పత్తి చేయలేనటువంటిది, లేక మతాలు లేకపోతే ఇంకొకటి లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఇవ్వలేనటువంటిది. బైబిల్లో ఒక మాట రాయబడింది, 29వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. సో యెహోవా యొక్క ఆశీర్వాదంలో సమాధానం అనేది ఒక భాగం. సో దేవుడు తన ప్రజల్ని దీవించినప్పుడు వారికి సమాధానం కలుగుతుంది. సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి యేసు ఏ హృదయంలో ఏల్తాడో, ఏ జీవితంలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ సంఘంలో ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఆయన లేడు కనుక అక్కడ సమాధానం అనేది ఉండదు, సమాధానము విరవబడుతూనే ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి 2వ విషయము ఇక్కడ మనకు 2వ గుర్రములో కనబడుతోంది. 24th చాప్టర్లో మీరు ఒక్కసారి 6-7 వచనాలు చూడండి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అని ప్రభు చెప్పాడు. సో ఇది సెకండ్ అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి సంబంధం. కొంతమంది అంటారు ఆ మొదటి గుర్రం వాడు ఇంటర్నేషనల్ స్ట్రైఫ్ని, అంటే అంతర్జాతీయ మరి ఈ యొక్క సమస్యను తెచ్చిపెట్టాడు సమాధానం లేకుండా. ఈ 2వ గుర్రపు వాడు ఇంటర్నల్ స్ట్రైఫ్ని తీసుకుని వస్తాడు, అంటే మనిషి యొక్క అంతరంగంలో వాడు నెమ్మది లేకుండా చేస్తాడు. కానీ బైబిల్లో ఆ రకంగా మన యొక్క ఆలోచనను కుదిపేసి పెట్టేసి మనము అర్థాలు చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఈ 2వ గుర్రము ద్వారా అంతర్జాతీయంగా అండ్ ఇంటర్నల్గా, అంటే అంతరంగంలో అండ్ ఒకరితో ఒకరికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో కూడా చాలా రకాలైనటువంటి పోట్లాటలు అండ్ సమస్యలు, ఒకరి మీదకి ఒకరు లేవడం అనేది వస్తుంది. కానీ ప్రపంచం అట్లా మనకు చిత్రాన్ని గీయదు, ఆ రకంగా మన ముందు దాన్ని ప్రొజెక్ట్ చేయదు. ప్రపంచం ఎలాంటి పిక్చర్ని మనకిస్తుంది? ఇప్పుడు కూడా ఈ 2021లో కూడా లోకరాజ్యాలు, లోకాధిపతులు మనకేమని చెప్తున్నారు? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ చెప్తోంది, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి మీదికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొని లేరు. సో లోకంలో ఉన్నటువంటి లోకులు ఏమంటారు? ఓ పీస్, పీస్, నెమ్మది, నెమ్మది, ఎవ్రీథింగ్ ఈజ్ కామ్, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్, లివ్ కూల్ అని వారు అనొచ్చు. కానీ ఇది ఒక ఫాల్స్ పీస్, ఇది ఒక ఫాల్స్ సెక్యూరిటీ. ఎందుకంటే ఫస్ట్ బయటకు వచ్చింది ఫాల్స్ ప్రిన్స్, వాడు కొంతసేపు ఫాల్స్ పీస్ని ఇస్తాడు. ఆ తర్వాత సెకండ్ వాడు బయటకు వచ్చాడు కదా, వాడు ప్రతి పర్సన్ని పట్టుకొని పీసులు చేస్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ఒకానొక సమయంలో జర్మన్లో తనకు తెలిసినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని అమెరికా దేశానికి రావడానికి సహాయం చేశాడు. సో అమెరికాలో ఈ ఫోటోగ్రాఫర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫోటోగ్రాఫర్ ఐన్స్టైన్ యొక్క పిక్చర్స్ తీసేవాడు. ఒకానొక సమయంలో ఆయన్ని కెమెరా ముందు కూర్చోబెట్టి ఫోటోగ్రాఫర్ పిక్చర్ తీయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఐన్స్టైన్ ఆ యొక్క కెమెరాలోనికి చూస్తూ
ముఖమంతా కూడా చాలా విషాదముగా పెట్టేసి ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి మెరుపు మాయమైపోయి అక్కడంతా కూడా కన్నీళ్లు దుఃఖముతో ఆయన ఈ రకంగా ఫోటోగ్రాఫర్గా ఒక మాట చెప్పాడు. తన లోపల ఎంత వైరాగ్యం ఉందో అది చెప్పాడు. నేను తయారు చేసినటువంటి నా ఫార్ములా E=mc², అండ్ నేను ప్రెసిడెంట్కి రాసినటువంటి లెటర్ మూలంగానే యాటమ్ బాంబు తయారైంది. యాటమ్ బాంబు ద్వారా ఎంతో మంది మానవుల ప్రాణాలు పోయాయి. అది నాకు ఎక్కడ లేని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. నేను దాన్ని అసలు చేయకుండా ఉంటే బాగుండునేమో అని కూడా అనిపించింది. సో ఆ యొక్క ఫేస్ చాలా గ్రిమ్ ఫేస్, అండ్ ఆయన యొక్క ముఖంలో ఏ రకమైనటువంటి నెమ్మది అండ్ సంతోషం కనపడినప్పుడు ఫోటోగ్రాఫర్ ఆ యొక్క కెమెరాని క్లిక్ అనిపించాడు. అయి తర్వాత ఫోటోగ్రాఫర్ ఒక మాట అన్నాడు, అయితే ఐన్స్టైన్ గారు, మరి ఈ లోకంలో ఎన్నడూ నెమ్మది శాంతి ఉండదంటారా అన్న ప్రశ్న వేసినప్పుడు ఐన్స్టైన్ అదే ముఖంతో చెప్పాడు, భూమి మీద ఎంతకాలం మానవుడు ఉంటాడో అంతకాలం నెమ్మది ఉండదు. As long as man lives on the earth, there shall be no peace. మనిషి లోకం మీద బతికినంత కాలం నెమ్మది ఉండదు. అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకు అంటే మానవుడిలో ఉన్నటువంటి స్వార్థం, మానవుడిలో ఉన్నటువంటి కామ క్రోధ మద మత్సరం వాడిని ఇతరులతో నెమ్మదిగా ఉండనివ్వదు. వాడు ఇతరులను నేలకేసి తొక్కి వారిని నాశనం చేయడానికి పూనుకునేటట్టు చేస్తుంది. మరి ముఖ్యంగా యేసును ఎరుగనటువంటి మానవులు ఒకరి మీద ఒకరు పడి చంపుకునేటువంటి పరిణామాలకు దారితీస్తాయి. అండ్ ఈ రోజున మనం ఆ ప్రకారమే కదా చూస్తున్నాం. మన కుటుంబాల్లో యుద్ధం ఉంది, పోట్లాట ఉంది, మన ఇరుగు పొరుగు మధ్యలో పోట్లాట ఉంది, మన సమాజంలో పోట్లాట ఉంది, బిజినెస్లో పోట్లాట ఉంది, మతంలో పోట్లాట ఉంది, రాజకీయ రంగంలో పోట్లాట ఉంది, ప్రతి చోట పోట్లాట ఉంది. అండ్ ఇప్పుడు మీకు ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడా రంగాన్ని తీసుకోండి, అక్కడ పోట్లాట. మొన్న ఒక ఆయన్ని ఆ యొక్క బ్యాట్లతో కొట్టి వీడియో తీసి చంపేశాడని కూడా మనందరికీ మీడియాలో వచ్చింది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చెడ్డవారు ఉన్నంత వరకు నెమ్మదుండదు. యుద్ధము, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, ఒకటి మీదకి ఇంకొకటి లేచి వారు చంపేసుకుంటారంట. భూలోకంలో సమాధానం లేకుండా చేస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక వ్యవస్థ పుట్టుకొని వచ్చింది, కొన్ని సంవత్సరాల్లోనే ఫెయిల్ అయిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఇంకొక పెద్ద సంస్థ వచ్చింది. అది 2000 కన్నా ముందే పుష్ అయిపోయింది. దానికి ఇప్పుడు పవర్ లేదు, అండ్ అది ఒక పాపర్ అయిపోయింది, అంటే దివాలా తీసింది. సో ఈ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, లీగ్ ఆఫ్ నేషన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇచ్చే పీస్ని ఇవి ప్రజలకు ఇవ్వలేవు. సో ఏమవుతోంది, ట్రిబులేషన్ టైంలో మహాగంభీరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క భూమి మీదకి రాబోతున్నాయి. యుద్ధములు విస్తృతంగా జరుగుతాయి. బర్ట్రాండ్ రసల్ అనేటువంటి ఆయన ఈ యొక్క మేధావి తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు ఆయన ఈ రకంగా రాసుకున్నాడు. ఆయనలో ఎలాంటి వైరాగ్యం ఉందో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. మనుషులందరూ కూడా ఆ యొక్క మహాసముద్రపు ఒడ్డున నిలబడి దాని వైపు, ఆ యొక్క నిశ్శబ్దం వైపు చీకట్లో చూస్తూ ఏడుస్తున్నారు. అండ్ వారు గట్టిగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ చీకటి నుండి ఎవరిదో ఒక కేక వినబడుతుంది. అయితే ఆ కేక మునిగిపోయేటువంటి వాడి కేక. ఆ తర్వాత మరలా నిశ్శబ్దం వెనక్కి వస్తుంది. సో ఆ మాటలు మీరు కాసేపు తర్వాత ధ్యానించండి మెసేజ్ అయిన తర్వాత, అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ యుద్ధం అనేది గుర్తుపెట్టుకోండి, వార్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎక్స్పెన్సివ్. యుద్ధం అనేది ఎప్పుడైనా సరే ఖరీదైనటువంటిది, అత్యంత ఖరీదైనటువంటిది. అది ఎక్స్పెన్సివ్ ఆన్ అవర్ పర్స్, మన పర్స్ మీద భారంగా ఉంటుంది, మన పర్సన్ మీద, మన వ్యక్తి మీద భారంగా ఉంటుంది. అండ్ మన హ్యుమానిటేరియన్ యూనిటీ, అంటే మానవ జాతి అంతా కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం మీద కూడా భారంగా ఉంటుంది. ఒక డచ్ ప్రొఫెసర్ ఒక యుద్ధంలో శత్రువు సైన్యాన్ని లేక ఒక శత్రువు సైనికుణ్ణి చంపడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్న లెక్కలు కట్టాడు. సో ఆయన అంటాడు, ఒకప్పుడు జూలియస్ సీజర్ కాలంలో ఒక శత్రువు సైనికుణ్ణి చంపడానికి $1 కన్నా తక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఆ తరువాత నెపోలియన్ కాలంలోనికి వచ్చేసరికి ఒక శత్రువు సైనికుణ్ణి చంపడానికి $2000 ఖర్చు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఒక శత్రువు సైనికుణ్ణి చంపడానికి $17,000 ఖర్చు. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఒక శత్రువు సైనికుడిని, అంటే 1 enemy సోల్జర్ని చంపడానికి $40,000 ఖర్చు.
అండ్ 1970లో అమెరికా వియత్నాం వార్ జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి వార్ఫేర్, గొరిల్లా వార్ఫేర్ అంటారు. అమెరికన్లను చాలా మందిని వియత్నమీస్ పొట్టన పెట్టుకున్నారు. ఆ యుద్ధంలో అమెరికా దేశము ఒక వియత్నమీస్ సోల్జర్ని చంపడానికి $2 లక్షల ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రపంచ దేశాల బడ్జెట్ని చూడండి. అక్కడ మారణ ఆయుధాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తారు. అంటే ఆర్మీలకు, సైన్యానికి అండ్ సైన్యం వాడేటువంటి ఆయుధాలకే ఎక్కువ ధనం ఇస్తారు. విద్యకు కాదు, వైద్యానికి కాదు, వ్యవస్థ బాగుపడడానికి కాదు, ఇతరుల వినాశనానికి ప్రపంచ దేశాలు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాయి. 3వ పాయింట్లోనికి వచ్చేద్దాం. థర్డ్ సీల్, 3వ సీల్ 5-6 వచనాల్లో మీరు ఒకవేళ గమనించినట్లయితే, త్వరగా వెళ్ళిపోదాం. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 3వ జీవి ఎవరు అంటే ఇక్కడ మనుష్య ముఖము కలిగినటువంటి జీవి అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఇదిగో నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడిన, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. నా థర్డ్ సీల్ ఏంటంటే డిప్రైవేషన్ అంటే మనకు రావాల్సినవి మనకు రాకపోవడం, మనకు కరువు అనేది, మనకు లేమి అనేది, మనకు ఫ్యామిన్ అనేది కలగడం. సో ఈ యొక్క 3వ గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి, 3వ గుర్రము నల్లని గుర్రము. అండ్ దాని మీద కూర్చున్నటువంటి వాడు త్రాసును చేతబట్టుకొని కూర్చున్నాడు. పెయిర్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటారు, లేకపోతే కామర్స్లో వాడేటువంటి స్కేల్, తూకం, త్రాసు అని అంటారు. సో దాన్ని చేతులు పట్టుకొని కూర్చున్నాడు. కారణం ఏంటి? ఈ యొక్క గుర్రం వచ్చినప్పుడు, నల్లని గుర్రం వచ్చినప్పుడు ప్రపంచం మీదకి చాలా పెద్ద కరువు రాబోతోంది. ఒకానొక సమయంలో దేవుడు పాత నిబంధనలో కొన్ని చోట్ల చెప్పాడు. నేను 2 భాగాలు మాత్రం చదువుతాను. లేవియా కాండం 26వ అధ్యాయము 26వ వచనం. అంటే లెవిటికస్ 26:26లో ప్రభు ఏం చెప్పాడు జాగ్రత్తగా వినండి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. అంటే మన యొక్క ఫుడ్ రేషన్ చేయబడుతుంది. మనకు కావలసినంత తిని త్రేపడానికి ఉండదు. కొంత రేషన్ ప్రకారం ఇస్తారు. తర్వాత హెచ్కేలు 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మీరు ఒక్కసారి చూస్తే, ఎజికియల్ 4:16-17లో దేవుడి వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుడు ఏం చెప్పాడో చూడండి. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయం పొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకనికొకడు చూచుచు తాము కలుగు చేసుకున్న దోషము వలన నశించిపోదురు. సో ఫుడ్ రేషన్, వాటర్ రేషన్. ఒక రోజు అంతటికి మీకు 2 గ్లాసుల నీళ్ళు ఇస్తే 24 గంటలు ఆ 2 గ్లాసుల మీదే మీరు బతకాలి. 24 గంటలు ఒక అర రొట్టె ముక్క మీదే మీరు బ్రతకాలి అంటే బ్రతుకు ఎంత కష్టతరమైపోతుంది. అండ్ ఇక్కడ ప్రకటనలో 2 విషయాలను దేవుడు యోహానుకు చూపించాడు. ఒకటేమో గోధుమలు, ఇంకొకటేమో యవలు. వారు ఒక రోజంతా కష్టపడి సంపాదిస్తే వచ్చేటువంటి డబ్బుతో వీటిని కొన్నప్పుడు ఎంత మెజర్మెంట్తో ఎన్ని షేర్లు వస్తాయో అక్కడ చెప్పబడింది. రోమన్ల కాలంలో వారు పనివారికి ఒక రోజంతా కూలీగా 1 దేనారం ఇచ్చేవారు. ఇక్కడ తెలుగు బైబిల్లో మీరు ఫుట్ నోట్లో చూస్తే ఇంచుమించు ₹1/2. ఇప్పుడు మనకు పుట్టినటువంటి పిల్లలకు ₹1/2 అంటే అదేంటి డాడీ అంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు ఆటానా 50 పైసా ₹1/2 చూడలేదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ టైంలో అదొక పెన్నీ అనమాట. పెన్నీ అంటే అసలు ఎందుకు పనికిరాని కానీ. సో ఈ గోధుమలు అందరికీ ఇష్టము, ఎక్కువ మంది తింటారు, బాగున్నోళ్ళు తింటారు. కానీ యవ్వలు, బార్లీ అనేది అందరూ తినరు, కరుకుగా ఉంటుంది. పేదోళ్ళు తింటారు, కొంతమంది దాన్ని ఇష్టపడతారు. కానీ వీటిని కూడా ఒక మనిషి ఒక రోజంతా పనిచేస్తే వాడికి వచ్చేటువంటి దాడితో వాడు కొనుక్కోవాల్సి వస్తే 1 సేరు గోధుమలు వస్తాయి. 1 సేరు, అది గ్రీకులో వాడబడినటువంటి పదము కాయినిక్స్. దాని యొక్క అర్థం ఏంటంటే ఒక మనిషి ఒక రోజు తినగలిగేటువంటి భాగం. 1 man for 1 day రేషన్. అంటే ఆయన ఇంట్లో ఇంకొక 4 ఉంటే ఆయన ఒక రోజంతా కష్టపడి సంపాదించిన సంపాదనతో ఆయన ఒక్కడే 2 పూటలు తినగలడు. ఆ 4 పొట్టలకు ఆయన ఏమాత్రం మెతుకు కూడా పెట్టలేడు.
ఒకవేళ అతడు ఈ యొక్క దాన్ని తీసుకెళ్ళి ఎవరు కొనుక్కుంటే ఆయన మిగతా ఇద్దరు అంటే ముగ్గురు మాత్రం 2 పూటలు తినగలరు, ఇంకొక 2 పొట్టలు ఖాళీగానే ఉండాలి. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ రకమైనటువంటి దుర్దశ ఆ యొక్క ట్రిబులేషన్ టైంలో వస్తుంది. మన యొక్క ఫుడ్ ప్రైసెస్ 1600 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ రోజున మీరు బేకరీకి వెళ్ళి ఒక బ్రెడ్ కొన్నారనుకోండి, యావరేజ్ బ్రెడ్ ఈ రోజున 40 రూపాయలు. కానీ ట్రిబులేషన్ టైంలో ఈ గుర్రం కిందకి వచ్చినప్పుడు, ఈ నల్ల గుర్రం కరువు వచ్చినప్పుడు అదే బ్రెడ్ 640 రూపాయలు పెట్టి కొనాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనమే అయితే ఇప్పటిదాకా 40 రూపాయలు పెట్టి కొన్న బ్రెడ్ను రేపు 640 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తే మన బతుకు, మన కుటుంబం ఏమైపోవాలి? ఇక ఆ బ్రెడ్ కొనుక్కుంటే ఇక దాని తర్వాత మనకి ఇంకేం కొనుక్కోవడానికి డబ్బే ఉండదు. ఎందుకంటే రోజంతటి కూలితో ఇదే మనకు వచ్చేది. నెలంతటి సంపాదనతో మన ఒక పొట్ట 2 పొట్టలే మనకు నింపబడేవి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజల మధ్యలో సమాధానం ఉండదో అక్కడ తప్పకుండా కరువు కాటకాలు వస్తాయి. అండ్ అక్కడ ఈ యొక్క డిప్రైవేషన్ అంటే ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ అనేది జరుగుతుంది. అండ్ చాలామంది ఆ సమయంలో మాస్ మైగ్రేషన్లు అంటారు, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వలసకు వెళ్ళిపోతారు. భూమి పండదు అండ్ కావాల్సినంత ఆహారం అందుబాటులో ఉండదు. నేను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హంగర్ మ్యాప్ని చూశాను. 2021 యొక్క హంగర్ మ్యాప్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలి మ్యాప్, ఎంతమంది ప్రతిరోజు ఆకలితో పండుకుంటున్నారు అనేది యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ప్రోగ్రామ్ వెబ్సైట్లో మనకుంది. 2021లో అగ్రిగేట్ నంబర్ అనమాట 957 మిలియన్లు. దాన్ని రౌండ్ ఫిగర్ చేసేస్తే మనమున్న ఈ రోజున మన దేశము, మన ప్రపంచంలో 100 కోట్ల మందికి ఆహారం అందట్లేదు. ప్రతి రాత్రి 70 కోట్ల మంది ఖాళీ కడుపుతో పండుకుంటున్నారు. మనమేమో కడుపు నిండి తేపి అరక్క వస్తున్నాం. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో అక్కడంతా నాశనం అయిపోతుంది కనుక అక్కడ కరువే. అందుకనే మత్తయి సువార్త 24:8లో ప్రభు చెప్పాడు కదా, మనం ఇంతకు ముందు చదివినట్టుగా అక్కడ ఆయన ఏది చెప్పాడో అదే ఇక్కడ జరగబోతోంది. కనుక 8లో అంటాడు, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవి బిగినింగ్ అనమాట, బర్త్ ప్యాంగ్స్. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చేటువంటి మొదటి నొప్పులు ఇంకా కాన్పు కాదు. ఈ మొదటి నొప్పులు మామూలుగా ఉంటాయి, కాన్పు జరిగే టైంలో తీవ్ర స్థాయికి వస్తాయి. అది గ్రేట్ ట్రిబులేషన్ టైంలో చూస్తాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో గ్రెయిన్ షార్టేజ్ అంటే ధాన్యం యొక్క కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఎప్పుడైతే పంటలు చెడ్డ వాతావరణం వల్ల పాడైపోతాయో, ఎప్పుడైతే తెస్తున్నటువంటి పెద్ద పెద్ద నౌకలు తుఫాన్లకు దాడికి గురై ఆ సముద్రాల్లో మునిగిపోతాయో, ఎప్పుడైతే దొంగతనం జరుగుతుందో, లేకపోతే ఒక దేశం మీద ఇంకో దేశం పడి దోచుకుపోతుందో, లేక రోగం వస్తుందో, ఆర్ కొంతమంది ఈ యొక్క మోసగాళ్ళు అంతా దాచిపెట్టుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారో, అప్పుడు ఈ పరిస్థితి జరుగుతుంది. 1932-33లో 1932-33 సమయంలో రష్యా దేశంలో పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఈ రైతు ఈ రకంగా చెప్పింది, ఒక మ్యాగజైన్లో వారు రాశారు, మాకు చేతులకు దొరికిన దాన్ని అంతా మేము తిన్నాం. పిల్లులను తిన్నాం, కుక్కలను తిన్నాం, ఎలుకలను తిన్నాం, దొరికిన పక్షినల్లా తిన్నాం. రేపు ఉదయానికి వెలుగు వచ్చేసరికి ఆ చెట్టుకున్నటువంటి బార్క్ని అంటే చెట్టు యొక్క మొద్దుకున్నటువంటి పొట్టంతటిని పెరికేసుకొని తినేస్తాం. అండ్ నిన్న మేము ఒక గుర్రపు పెంటను తిన్నాం, హార్స్ మాన్యూర్ అంటే గుర్రం విడిచినటువంటి పెంటను తిన్నాం. విచిత్రం ఏంటంటే దాని పెంటలో మాకు హోల్ గ్రెయిన్ దొరికింది. అంటే గుర్రపు పెంటలో మాకు నాణ్యమైన ధాన్యం దొరికింది. మాకు తినడానికి లేదు, అది మాకన్నా ముందు తినేసింది. దాని పెంటలో అది మాకు దొరికితే మేము తిన్నాం. 1932-33 రష్యన్ పరిస్థితి ఇది. ఆహారం మనం ముందుకు తెచ్చుకున్న ప్రతిసారి దాన్ని ఇచ్చేటువంటి దేవుడికి మనం హృదయం నిండా తల వంచి కృతజ్ఞతలు చెప్తున్నామో లేదు. సో ఇక్కడ ఒక మాట మాత్రం ఆ యొక్క 4 జీవుల మధ్యలో నుండి వచ్చినటువంటి ఒక స్వరం ఆజ్ఞాపించింది, నూనె ద్రాక్ష రసాన్ని పాడు చేయొద్దు. ఈ యొక్క గోధుమలు ఎవలు అందరూ తినే కామన్ ఫుడ్ అనుకుంటే ఆయిల్ అండ్ వైన్, నూనె ద్రాక్ష రసం రిచ్ మాత్రమే తినేటువంటి పదార్థాలుగా తీసుకోవచ్చు. తీసుకుంటే వారికి తక్కువ ఉండదు. అందుకనే చూడండి, సోమాలియా దేశంలో అనేకులు బక్కచిక్కి మాల్ న్యూట్రిషన్కి చిన్నపిల్లలు సమాధికి వెళ్ళిపోతుంటే మన దేశంలో అనేకులు తిని బలిసి కొవ్వెక్కువై డయాబెటిక్స్గా తయారవుతున్నారు. సో ఈ యొక్క డిప్రైవేషన్ అనమాట, ఉన్నోడికి ఉంటుంది, లేనోడికి లేదు. కనుక కెనడాలో ఒక క్రైస్తవులు మరి ఒక సంఘం వారు పెద్దలు చక్కని ఆలోచన చేసి చర్చికి పాఠం నేర్పించడానికి ఒకరోజు స్టార్వేషన్ బ్యాంక్వెట్ పెట్టారు.
స్టార్వేషన్ బ్యాంక్వెట్ అంటే లేమితో కూడిన విందు. విందు అంటే మనకు ఫుల్ అనుకుంటాం కదా, నిండుగా తినొచ్చు తేపొచ్చు అనుకుంటాం, కానీ లేమితో ఉండే విందు. దానికి స్టార్వేషన్ బ్యాంకెట్ అని పెట్టి వారి యొక్క చర్చ్ మెంబర్లందరినీ పిలిచి ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంగతి అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలని చెప్పి వారికి ఈ రకంగా పెట్టారు. ఒక రోజంతటికి వారికి సగము కప్పు చికెన్ నూడిల్స్ సూప్ ఇచ్చారు, సగము స్లైస్ బెడ్ ఇచ్చారు, బ్రెడ్, దానికి బటర్ లేదు, చీజ్ లేదు, అండ్ ఒక చిన్న కప్పు టీ ఇచ్చారు, దాంట్లో షుగర్ మిల్క్ ఏమీ లేవు. సో అది ఈ కెనడియన్లు బాగా ఉన్నవాళ్ళు, బాగా తిన్నవాళ్ళు, వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళను తిని లోకంలో ఆకలి కొనేవారు ఎట్లా అలమటిస్తున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకోండి అని చెప్పి ఆ తర్వాత స్టార్వేషన్ బ్యాంక్వెట్ ఎండ్లో ఈ యొక్క చర్చ్ పెద్దలు గోన సంచులు, బియ్యపు సంచులు పట్టారు. మీరు ఖర్చు పెట్టుకునేటువంటి తిండి కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఈ సంచుల్లో వేస్తే, ఇప్పుడు మీకు తెలిసింది కదా ఆకలితో ఎంత బాధో, అలా ఆకలితో ఉన్నటువంటి వారికి డబ్బు పంపుతామని రైస్ బ్యాగ్స్లో ఆఫరింగ్ పట్టారు. 4వ సీల్కి వెళ్ళిపోదాం. 4th సీల్ డెత్, మరణం. డెత్ అంటే మరణం. 7-8 వచనాలు. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించను, ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను అని 7 ఉంది. కింద మీరు చూస్తే తెగులు వలనను అని ఉంటుంది. సో ప్లేగ్, పెస్టిలెన్స్, వైరస్, బ్యాక్టీరియా, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. సో ఈ 4వ రౌతు, 4వ అశ్వికుడు లేకపోతే 4th హార్స్ రైడర్ని ఆయన చూడడమే కాదు, ఆయన యొక్క పేరు కూడా చెప్పేశాడు, మృత్యువు. హీ ఈజ్ డెత్. అతడేంటి? మరణం. పాండుర వర్ణం అనేటువంటి రంగు, అది మరి దాన్ని గ్రీక్లో క్లోరోస్ అనేటువంటి పదాన్ని వినియోగించారు. క్లోరోస్ అనే పదంలో నుండే మనకి ఇంగ్లీష్లోనికి క్లోరోఫిల్ అనేటువంటి పదార్థాన్ని మనం వాడేదాన్ని వాడుకుంటాం, దానికి వినియోగించారు. సో దీన్ని అర్థం ఏంటంటే యాషన్ గ్రీన్, అంటే ఒక చచ్చిపోయినటువంటి శవము పాలిపోయినప్పుడు బూడిద రంగులోకి వచ్చేసి రక్తమే లేకుండా ఎలా పాలిపోయి ఉంటుందో ఆ రకంగా బూడిద పసుపచ్చ, యాషన్ గ్రీన్, ఆ కలర్లో ఉన్నటువంటి గుర్రం మీద వచ్చాడు. మొదటి వాడు జయశాలిగా జయించుకుంటూ పోతున్నాడు, 2వ వాడు యుద్ధం చేసి సమాధానం లేకుండా చేశాడు, 3వ వాడు కరువు కాటకాల్ని తెచ్చాడు. సో 4వ వాడు ఎవడు? ఆటోమేటికల్లీ మనందరికీ అర్థమైపోవాలి, 4వది మృత్యువే. ఈ మృత్యువుతో పాటు మరొక అకంపనీమెంట్ ఉంది, అంటే ఇంకొక జతగాడున్నాడు, అది పాతాళ లోకం, హేడీస్. పాతాళ లోకం అనేటువంటిది మరి ఈ మృత్యువుతో కలిసి వచ్చినట్టు మనం చూస్తాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, 6వ అధ్యాయం 8వ వచనంలో, మరలా 20వ అధ్యాయం 13-14 వచనాల్లో 4 సార్లు మరణము అండ్ పాతాళ లోకం అనేవి, ఈ జోడి డెత్ అండ్ హేడీస్ అనేవి దేవుడు మనకు చూపించేటువంటి విషయాలు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక పురాతనమైనటువంటి భక్తుడు చెప్పినట్టు, డెత్ క్లెయిమ్స్ ద బాడీ, హేడీస్ క్లెయిమ్స్ ద సోల్. మరణము శరీరాన్ని తీసుకుంటుంది, పాతాళ లోకము ఆత్మను తీసుకుంటుంది. మరణం ఒక మనిషిని చంపేస్తుంది, ఆత్మ వాని యొక్క ఆత్మను పాతాళం తీసుకొని దాని యొక్క చోట అది దాచిపెట్టేసుకుంటుంది. కానీ విశ్వాసులకు, క్రైస్తవులకు, క్రీస్తు యొక్క నిజమైన అనుచరులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? 1వ అధ్యాయం 18వ వచనంలో మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని యేసుప్రభు చెప్పాడు. సో డెత్ అండ్ హేడీస్ యొక్క కీస్ జీసస్ యొక్క హ్యాండ్లో ఉన్నాయి కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన ఇది ఎంతవరకు మనుషులను చంపి వారి ఆత్మలను తీసుకోగలవో నియంత్రించాడు, ఆయన కంట్రోల్ చేస్తాడు. అది కూడా ఇప్పుడు మీకు కాసేపట్లో అర్థమైపోతుంది. దానికన్నా ముందు మత్తయి సువార్త 24:9-10 వచనాలకు ఒకసారి మీరు రండి. మాథ్యూ 24:9-10 అక్కడ యేసుప్రభు ఏదైతే చెప్పాడో అదే మనకి ఇక్కడ మరలా యోహాను యొక్క దర్శనంలో ఆయన మనకు చూపించాడు. 9-10 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. సో ఆ శ్రమల కాలంలో, ట్రిబులేషన్ టైంలో ఉండేటువంటి వారికి జరగబోయేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రభు చెప్పాడు. అండ్ యేసుక్రీస్తు ప్రభు మనకిక్కడ చూపినటువంటి విధానం, ఈయనకి 4వ ముద్రను విప్పినప్పుడు 4 రకాలుగా మనిషి మరణిస్తాడు. ఖడ్గం ద్వారా, సోడ్, కరువు ద్వారా, ఫ్యామిన్,
అండ్ మరణం అంటే తెగులు, లేకపోతే పెస్టిలెన్స్ అండ్ వైల్డ్ బీస్ట్లు, అరణ్యంలో ఉండేటువంటి దుష్ట మృగాలు. ఈరోజు గత 16 మాసములుగా కోవిడ్-19తో ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంది. మొన్న ఒక లెక్కలు రీసెర్చ్ ఏజెన్సీ వారు ఇచ్చింది, అది అఫీషియల్ లెక్క మాత్రమే, నిజమైన లెక్క మనకు తెలియదు. వారు ఏమన్నారు, ఈ 16 మాసాల్లో ప్రపంచమంతటా కలిపితే కూడా కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 50 లక్షలే. కానీ 1918 నుండి 1921 వరకు 3 సంవత్సరాలు వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూలో చనిపోయినటువంటి వారి లెక్కలు అఫీషియల్గా 2 కోట్లు, అన్అఫీషియల్గా 6 కోట్లు. అండ్ మొన్నే అప్పుడు పాలిటీషియన్గా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణన్, ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారం 10 కోట్లు. సో 10 కోట్ల మంది 100 ఏళ్ల క్రితం 1921 కల్లా 3 ఇయర్స్లో 10 కోట్లు చచ్చిపోయారు. ఇప్పుడు 50 లక్షలు కోవిడ్కి చచ్చిపోతే మనకందరికీ అదుర్సు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, దానికన్నా అనేకులు కోట్ల మంది గతంలో చచ్చిపోయారు. కానీ ఇప్పుడు రాబోయేటువంటి సమయంలో ఈ మహాశ్రమల కాలంలో ఇంకా చాలామంది చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోతారు అనే ఒక లెక్క మీరు ఒకవేళ తీసుకుంటే, భూమి మీద 4వ భాగం, 1/4 ఆఫ్ ద వరల్డ్, 25% ఆఫ్ ద వరల్డ్. 1800లో ప్రపంచం 1 బిలియన్ జనాభాకు వచ్చింది. 1930లో 2 బిలియన్ జనాభాకు వచ్చింది. 1960లో 3 బిలియన్ అయ్యారు. 1974లో 4 బిలియన్ అయ్యారు. 1987లో 5 బిలియన్ అయ్యారు. 1999లో 6 బిలియన్ అయ్యారు. 2011లో 7 బిలియన్ అయ్యారు. 2021 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 7.8 బిలియన్ అయ్యారు. ప్రస్తుతం 780 కోట్ల జనాభా భూమి మీద ఉన్నారు. ఇంకా ర్యాప్చర్ అవ్వలేదు, సంఘం ఎత్తబడలేదు. రేపు సంఘం ఎత్తబడితే ఎంతమంది ఎత్తబడతారో నాకు లెక్క తెలియదు, కానీ చాలా తక్కువ మంది అని మాత్రం నేను చెప్పగలను. ఒకవేళ అనుకుందాం 80 కోట్ల మందే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఎత్తబడ్డారు, పరలోకానికి వెళ్ళిపోయారు అనుకుందాం. ఎంత మిగులుతారు? వెంటనే ఎప్పుడు జరిగినా కూడా 700 కోట్ల మంది భూమి మీద ఉంటారు. 700 కోట్లలో 25% మీరు చేయండి, ఎంత అవుతారు? 175 కోట్లు. అంటే ఈ యొక్క ట్రిబులేషన్ టైంలో మొదటి దఫాగా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి 175 కోట్ల మంది మరణం పాలైపోతారు. తర్వాత మీరు మరలా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చదివితే, అక్కడ 6వ బూర ఊదబడినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారిలో మనుషుల్లో 3వ భాగం చంపబడతారు. సో ఇప్పుడు 700లో 175 crores మీరు తీసేస్తే మీకు 525 మిగులుతారు. అండ్ ఇంకొక 2-3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు మీరు గ్యాప్ పెట్టుకున్నా కూడా లెక్కల ప్రకారము ఇంకొక 25 crores పుడితే, ఎందుకంటే చచ్చేవాళ్ళు తక్కువ, పుట్టేవాళ్ళు ఎక్కువ ప్రతి సంవత్సరం. అలా తీసుకున్నా కూడా 550 కోట్లు. 550 కోట్లలో మీరు ఇక మరలా 1/3 చేయండి, చేస్తే ఎంత అయిపోతున్నారు? దాదాపు మరలా 200 crores వస్తారు. అంటే ప్రపంచంలో ఈ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో సగము జనాభా పోతుంది మరణానికి. సో ఇది ఆషామాషి విషయం కాదు. మనలో చాలామంది ఇలాంటి గంభీరమైన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సత్యాలు బైబిల్లో పెట్టుకొని, మన సంచిలో పెట్టుకొని, మన నెత్తి కింద పిల్లో కింద పెట్టుకొని, మన సంకలో పెట్టుకొని మనము సర్వనాశనానికి అప్పగించుకుంటున్నామే తప్ప, కన్నులు తెరిచి దేవుడికి భయపడి లోబడి ఆయన కొరకు మనం సిద్ధపరచబడిన వారంగా, ఇతరులను సిద్ధపరిచేటువంటి వారంగా తయారవ్వని క్రైస్తవులందరినీ చూస్తే నాకేమనాలో తెలియదు. తర్వాత మీరు చదువుకోండి, ఎహెచ్కేలు 14:21, దేవుడు లోకంలో ఉన్నటువంటి వారిని 4 రకాలుగా చంపుతానన్నాడు. అదే ప్రకారం ఇక్కడ చంపుతున్నాడు. ఎవరో అన్నారు మేధావి, డయింగ్ ఈజ్ చీపర్ దాన్ లివింగ్ అని. బతకడం కన్నా చావు చౌక అన్నాడు. కరెక్టే కదా. ఈ రోజున బతకాలంటే ఎంత ఖర్చో చూడండి, చావడానికి ఏం ఖర్చు అండి? సో వారికి అధికారం ఇవ్వబడింది. తెలుగు బైబిల్లో చివర మీరు చూస్తే ఆ యొక్క కూర్చున్న వాణి పేరు అని చెప్పిన తర్వాత 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడును అని రాయబడి ఉంది. వానికి కాదు, అన్ని ఓల్డర్ మ్యానుస్క్రిప్ట్స్ అండ్ మెజారిటీ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో వారికి, అంటే ఈ 4గురికి, ఈ 4 గుర్రాల మీద ఉన్నటువంటి వారికి, వారిని వ్యక్తులు అనుకున్నా, వారిని శక్తులు అనుకున్నా నో ప్రాబ్లం, ప్రధానంగా శక్తులే. కాకపోతే వారి ద్వారా సర్వము నాశనం అయిపోబోతుంది. ఇప్పుడు ఒక మాట ఇక్కడ దుష్ట మృగాల గురించి కొంతమంది అన్నారు పండితులు, అందరూ యుద్ధంలో చచ్చిపోయి కలేబరాలు కుప్పలు కుప్పలుగా పడుంటే 175 కోట్ల మంది రకరకాలుగా, ఒకడేమో యుద్ధంలో, ఒకడేమో తెగులతో, ఒకడేమో కరువుతో, ఒకడేమో ఈ రకంగా చచ్చిపడుంటే వారిని పాతి పెట్టడం ఎవడి వల్ల అవుతుంది?
కనుక దుష్టమృగాలు బయటకు వచ్చి వాటికి కూడా కరువుతో తిండి లేక కడుపు కాలుతున్నాయి కనుక అందరినీ పీక్కు తింటాయి. కాదు, బహుశా అది ఒక రకంగా కరెక్టే, కానీ బిబ్లికల్గా మీరు అక్కడ ఎక్సజెటికల్ ప్రిన్సిపల్ని వాడితే అక్కడ ఏమని చెప్పబడిందో చూడండి. చచ్చిన శవాలను క్రూర మృగాలు తింటాయని లేదు, క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకనుంది. అంటే క్రూర మృగం భూమి మీద ఉన్న ఒక మనిషిని చంపుతుంది. శంషాబాద్కి చిరుతపులు వచ్చింది, మోయినాబాద్ ఇంటి బాల్కనీలో పెద్ద పులి కనపడింది, మా ఇంట్లోకి సింహం వచ్చింది అని మన దేశంలోనే చాలామంది సోషల్ మీడియాలో పెడుతుంటే మనం చూస్తున్నాం. సో ఆ రోజున అడవుల్లో ఉండే అడవి జీవులన్నీ కూడా పట్టణాల్లోనికి వచ్చేసి మనుషుల మీద పడ్డం పెద్ద విశేషంగా ఉండదు. ఫ్రాన్సిస్ షాఫర్ అనేటువంటి ఆ సేవకుడు తన పుస్తకం రాశాడు, డెత్ ఇన్ ద సిటీ, పట్టణంలో మరణం. ఆయన దాంట్లో ఒక మాట అంటాడు, మన అధునాతన ప్రపంచం ఎలా ఉందంటే దేర్ ఈస్ డస్ట్ ఆఫ్ డెత్ ఆన్ ఎవ్రీథింగ్, ప్రతి దాని మీద మరణం యొక్క ఆ యొక్క దుమ్ము అలా ఉంది. ఇప్పుడైతే మరణం యొక్క దుమ్ము ప్రతి దాని మీద అలా ఉంది. రేపు ఆ శ్రమల కాలంలో అది పెరిగిన తర్వాత అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని నేను తప్పించుకోగలనా? అఫ్ కోర్స్ తప్పించుకోగలవు. నీవు పాపం ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గర ప్రాయశ్చిత్తం పొందుకుని ఆయన రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి కొత్త జన్మ, కొత్త జీవిగా నీవు మారితే, నూతన సృష్టిగా నీవు మారితే, నీవు రక్షించబడిన వ్యక్తిగా రూపాంతరపు అనుభవంలో నీవు పెరిగితే, నీవు సంఘము ఎత్తబడినప్పుడు ఎత్తబడతావు. కనుక ఈ నలుగురు రౌతులను, ఈ యొక్క ఘోరమైనటువంటి పరిణామాలను చూడడానికి భూమి మీద నీవు ఉండవు. రెండవది, నీవు రక్షించబడ్డావు. మరి నేను రాబోయే భవిష్యత్ అంతా ఇంత భయానకంగా ఉంటుంది కదా, నేనేం చేయాలి? మొట్టమొదట మనం అందరం చేయాల్సింది ఏంటంటే వి మస్ట్ రిపెంట్ ఆఫ్ అవర్ సిన్. రక్షణ పొందనివాడు, రక్షణ పొందినవాడు ప్రతి ఒక్కడు తన పాపం విషయమై ప్రభు ఎదుట యథార్థమైన హృదయంతో, పూర్ణ దీనత్వముతో పశ్చాత్తాపపడాలి. 300 ఏళ్ల క్రితము సేవకులు తమ సంఘస్థులకి ఈ రకంగా నేర్పేవారు. పుస్తకాల్లో కూడా దాన్ని ప్రింట్ చేశారు. మీరు దేవుడి సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ లాంగ్వేజ్ వాడండి, భాష వాడండి. ఓ దేవా, నా తప్పును క్షమించు. ఓ దేవా, నా స్వంత తప్పును క్షమించు. ఓ దేవా, నేను చేసిన దుర్మార్గకరమైన నా తప్పును క్షమించు. సో ఆ రకంగా స్పెసిఫిక్గా ఆయన ముందు మోకరిల్లి, మీ మనస్సు, మీ హృదయం ఆయన ముందు కుమ్మరించి, మీ యొక్క జీవితపు చిట్టా బయటికి తీసి ప్రతి చెత్త పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని మీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున ఒక దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, క్రైస్తవ సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక క్రైస్తవుల యొక్క యదంతా చెద, వారి యొక్క గుండె అంతా చెద. దాన్ని మీరు తొలగించుకోకపోతే మీరు పైకి పోరు, ఇక్కడే పోతారు. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వార్నింగ్ యూ బిఫోర్ టైం. మీ యదలో ఉన్న చెద మిమ్మల్ని చంపక మునిపే ఆయన దాన్ని శుద్ధి చేసేటట్టు ఆయన కాళ్ళు పట్టుకోండి. రెండవది, రిటర్న్ టు యువర్ సేవియర్. మొన్నే నాకు ఒక దేశం నుండి ఒక సహోదరి ఫోన్ చేసి, ఈ మధ్య మీ యూట్యూబ్ మెసేజ్లు వింటున్నాను పాస్టర్ గారు, నేను 10 ఏళ్ల క్రితం యేసు ప్రభువును వదిలేశాను, ఈ దేశానికి వచ్చి పొట్టకూటి కోసం బతుకుతున్నాను. ఎందుకో ఆ యూట్యూబ్లో దేవుడు నాకు మీవి చూపించాడు. వింటున్నప్పుడు యేసును వదిలేసి చాలా తప్పు చేశానేమో అని అనిపించి ఆమె నాకు 2 సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాను. 3వసారి ఫోన్ చేసి చెప్పింది. సో రెండవది ఏంటంటే రిటర్న్ టు యువర్ సేవియర్. యేసుని ఎక్కడ వదిలారో, ఏ బజార్లో వదిలారో, ఏ బార్లో వదిలారో, ఏ బంగ్లాలో వదిలారో, ఏ బ్రోతల్లో వదిలారో, ఎక్కడ వదిలేశారో, ఏ బిజినెస్లో, అక్కడికి పోయి యేసుని పట్టుకోండి, యేసు దగ్గరికి తిరిగి రండి. మూడవది, రీడెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు పునః సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా నడిపించుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్ముడితో నింపబడి ఆయన నడిపిస్తే నడవాలి, ఆయన అడుగులేస్తే వెయ్యాలి. కనుక రీడెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్. నాలుగవది ఏంటి? రిజాయిస్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ అదర్స్. ఆయన వాక్యము నందు సంతోషించండి. లోకరీత్యా లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల్లో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి భూత సాహిత్యాల్లో సంతోషం కాదు, దేవుని పవిత్ర వాక్యంలో సంతోషించండి. మీకు జీవము, మీకు రేపు బలము, జ్ఞానము అండ్ మీకు రక్షణకరం ఇదే. దాంట్లో సంతోషించండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. ఐదవది, రిలే ద గాస్పల్ టు ఎవ్రీవన్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ మీరు ఎత్తబడేంత వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండండి. అండ్ ఆరవది, భయపడకండి. రెస్ట్ ఇన్ ద గ్లోరియస్ ట్రూత్
ఆఫ్ దిస్ గ్రేట్ అండ్ మైటీ గాడ్. ఈ గొప్ప దేవుని యొక్క మహిమయుక్తమైన సత్యంలో విశ్రాంతిని పొందండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుతో మీరు అంటుకట్టబడితే, ఆ నిజమైన ద్రాక్షావళిలో మీరుంటే మీకు రెండు ఉంటాయి. ఒకటి విశ్రాంతి, రెండు ఫలము, రెస్ట్ అండ్ ఫ్రూట్. సో మన సార్వభౌముడైనటువంటి దేవుడు హెవెన్లో ఉన్నాడు, కానీ ఎర్త్లీ ఈవెంట్స్ అన్ని, భూలోకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఘట్టములన్నింటినీ ఆయన నియంత్రిస్తున్నాడు. ఆయన యొక్క న్యాయకరమైనటువంటి అధికారం కింద అవి నడుస్తాయి. ఒకటి మాత్రం సత్యం, రాబోయే దినాలు అంత బాగా ఉండవు. నిజస్వరూపం మహాశ్రమల కాలంలో వచ్చినప్పటికీ నీడలు పెరుగుతూ మన ముందు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో దేవుడి రోజున మనతో మాట్లాడాడు. ఆ నిత్యుడగు ప్రభు మనల్ని నిత్యత్వం కోసం సిద్ధపరుస్తున్నాడు. కనుక మనం యూదా గోత్రపు సింహానికి సమర్పించుకున్న వారముగా, ఆ యొక్క దేవుని గొర్రెపిల్లకు కృతజ్ఞత కలిగిన వారముగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తల ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవు, మహోగ్రతకు పాత్రుడవైన దేవా, పాపమును ఎట్టి పరిస్థితుల్లో ఓర్వలేని వాడవు, దాన్ని కాలరాయి వాడవు. దాని కొరకే నీవు సిలువలో గొప్ప విమోచన కార్యమును జరిగించావు. అండ్ ఏ రకంగా ఈ యొక్క పాపులను, పాపిష్టి లోకాన్ని ఒక రోజున తీర్పు తీర్చినప్పుడు నీ యొక్క తీక్షణతను చూపబోతున్నావో మాకు తెలియజేసావు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. మేము విన్న ప్రకారం మీ కొరకు రక్షించబడి, శుద్ధి చేయబడి, సమర్పించబడి, రూపాంతరపు చెందుతూ ఎత్తబడేటువంటి గుంపులో ఉండుటకు సహాయము చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.